ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘననామమునకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించున్నాం. ప్రభు, ఈ సమయమందు ఈ సాయంకాల ఈ ధ్యానాన్ని మేము కొనసాగించుకోవడానికి సిద్ధపడుచుండగా మీరు మాతో ఉండండి, మమ్మల్ని నడిపించండి. సమస్తంలో మీరే మహిమ పొందమని ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ సంపూర్ణ నీ సన్నిధ్యులకు మమ్మల్ని అప్పగించుకుంటూ నాయన నీ వాక్య ధ్యానం చేర్చున్న మా అందరితో మీరుండి బోధించి బలపరిచి రాకడకు ఆయత్తపరిచి రాకడలో ఎత్తబడేటువంటి వారిగా నాయన రాకడ అంతస్తు కలిగిన వారిగా మమ్మల్ని సిద్ధపరచమని మీ దీవెనలకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసయ్య పుణ్యనామమును ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమెన్. రైట్ అండి, మరి ఈరోజు ఎవరైనా పాడుతున్నారా? అయ్యారు ఎవరు పాడబోతే నేను పాడతాను. పాడండి మేడం గారు, పాడండి. ఎవరైనా పాడతారని చూద్దాం. ఓకే, మీరు పాడండి. థ్యాంక్ యూ అయ్యారు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అండి. 686వ సాంగ్ ఉంది. పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు, సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే, సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. పరమపురిలో వరదా నిరతం దూత గణముల స్తుతులను సల్పి, శుద్ధుడు పరిశుద్ధుడనుచు పూజనం నే దేవుడు నీవే, శుద్ధుడు పరిశుద్ధుడనుచు పూజనం నే దేవుడ నీవే. రేయి పగలు నీ పాద సేవే జీవదాయక చేయుట మేలు, సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. జగటమన్నే మానవులంతా పరమ కుమ్మరి ప్రభుడవు నీవే, జగటమన్నే మానవులంతా పరమ కుమ్మరి ప్రభుడవు నీవే. సృష్టికర్తను మరచి జనులు సృష్టిని పూజించుట తగునా, సృష్టికర్తను మరచి జనులు సృష్టిని పూజించుట తగునా. రేయి పగలు నీ పాద సేవే జీవదాయక చేయుట మేలు, సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. పెంట కూపల నుండి దీనుల పైకి లేపు ప్రభుడవు నీవే, పెంట కూపల నుండి దీనుల పైకి లేపే ప్రభుడవు నీవే, గర్భమణచి గదలు దింపి ఘనులనైనా మే పవగటి, గర్భమణచి గదలు దింపి ఘనులనైనా మే పవగటి. రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు, సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. నరులను కోట కంటే నిజముగా
నీదు శరణం శరణం దేవా. రాజులను ధరణం ముట కంటే రాజరాజవు నాకాశ్రయము. రాజులను ధరణం ముట కంటే రాజరాజవు నాకాశ్రయము. రేయి పగలు నీ పాద సేవే జీవదాయక చేయుట మేలు. సాటి లేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే. అగ్నివాసనలంటకుండా అబెద్నగోలతో నుండిన దేవా. అగ్నివాసనలంటకుండా అబెద్నగోలతో నుండిన దేవా. దానియేలును సింహపు బోనులో ఆదుకొన్నా నాథుడ నీవే. దానియేలును సింహపు బోనులో ఆదుకొన్నా నాథుడ నీవే. రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు. సాటి లేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే. పరమ గురుడవు ప్రభులకు ప్రభుడవు పరము చేర్చు పదము నీవే. పరమ గురుడవు ప్రభులకు ప్రభుడవు పరము చేర్చు పదము నీవే. అడుగు జాడల నడచిన హానోకు పరము చేరే ప్రాణము తోడా. అడుగు జాడల నడచిన హానోకు పరము చేరే ప్రాణము తోడా. రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు. సాటి లేని దేవుడు నీవే నాదు కోట కొండయు నీవే. ఋతుల సహితము లేపినావు మృతిని గెలిచి లేచినావు. మృతుల సహితం లేపినావు మృతిని గెలిచి లేచినావు. మృతుల నెల్ల లేపెడి వాడవు మృత్యువును మృతి చేసి నీవు. మృతుల నెల్ల లేపెడి వాడవు మృత్యువును మృతి చేసి నీవు. రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు. సాటి లేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే. సాటి లేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే. హల్లెలూయా. హల్లెలూయా. మరి మీరే చదవండి, వాక్యం చదివండి 19వ అధ్యాయం 11 నుంచి చివరి వరకు. గారు 11 నుండి చివరి వరకు. ఓకే గారు. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనం ప్రారంభం. మరియు పరలోకం తెరవబడి ఉండుట చూచితిని. అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడింది. దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను. వ్రాయబడిన యొక్క నామము ఆయనకు కలదు. అది ఆయనకే గాని మరి ఎవరికి తెలియదు. రక్తంలో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను.
మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండిరి. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలువెడుచున్నది. ఆయన ఇనుపదండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్ష్ణమైన ఉగ్రత అను మద్యపు తొట్టి త్రొక్కును. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది. మరియు ఒక దూత సూర్యబింబములో నిలిచి ఉండుట చూచితిని. అతడు గొప్ప శబ్దంతో ఆర్భటించి, రండి, రాజుల మాంసమును, సహస్రాధిపతుల మాంసమును, బలిష్ఠుల మాంసమును, గుర్రముల మాంసమును, వాటి మీద కూర్చుండి వారి మాంసమును, స్వతంత్రులనేమి, దాసులదేమి, కొద్దివారిదేమి, గొప్పవారిదేమి, అందరి యొక్క మాంసం తినుటికై దేవుని గొప్ప విందుకు కూడి రండని ఆకాశమందు ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచెను. మరియు ఆ గుర్రము మీద కూర్చున్న వానితోనూ ఆయన సేనతోనూ యుద్ధం చేయుటకై ఆ క్రూర మృగమును, భూరాజులను, వారి సేనలను కూడి ఉండగా చూచితిని. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకుని వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరు గంధకములో నుండు అగ్నిగుండంలో ప్రాణముతోనే వేయబడిరి. కడమ వారు గుర్రము మీద కూర్చున్న వారి నోటి నుండి వచ్చిన ఖడ్గం చేత వధింపబడిరి. వారి మాంసమును పక్షులన్నీ కడుపార తినిను. ఈ మట్టునకు పాఠం. థ్యాంక్ యూ అండి. మరి నేటి దినాన 19వ అధ్యాయంలో గొర్రె పిల్ల వివాహ మహోత్సవాన్ని గురించి మనం ధ్యానం చేసుకున్నాం. ఈ యొక్క గొర్రె పిల్ల వివాహ మహోత్సవానికి ఆహ్వానించబడిన వారు ధన్యులు అని చెప్పనేటువంటి మాటలు మనం విన్నాం. ఇది ద కోరస్ ఆఫ్ ద హెవెన్లీ మల్టిట్యూడ్. పరలోకములో ఉన్నటువంటి సమస్త పరిశుద్ధులు, విశ్వాసులు, అక్కడికి చేర్చబడినటువంటి వధువు సంఘం అందరి యొక్క కీర్తనగా ఈ 19వ అధ్యాయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇక్కడే మనం హల్లెలూయా అనేటువంటి మాటను మొట్టమొదటిసారి వింటాం నూతన నిబంధనలో. పాత నిబంధనలో ప్రభువును స్తుతించుడి అనేటువంటి మాట మనం చూసాం. అయితే ఇక్కడ గ్రీక్ భాషలో దాని యొక్క తర్జమా హల్లెలూయా అనే దానిని కూడా మనం చూస్తాం. హలల్ అంటే స్తుతి చెల్లించుట, యాహ్ అంటే యెహోవాకు, లేదంటే జెహోవాకు. కనుక జెహోవా, యాహ్వే, యెహోవా అనేటువంటి మాటలు ఇంగ్లీష్ పదాల నుంచి మనం వింటున్నాం. ఈ యొక్క జెహోవా లేదా యాహ్వే అనేటువంటి మాటలే హలల్కి యాడ్ చేయబడి హల్లెలూయా, హల్లెలూజా, జా. ఇంగ్లీష్లో మనం హల్లెలూయా అని రాస్తాం కొన్నిసార్లు, కానీ హల్లెలూజా జేఏహెచ్ చివరిలో పలుకుతూ ఉంటుంది. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, దేవుని స్తుతించుడి అనేటువంటిది హల్లెలూయా యొక్క అర్థాన్ని ఇక్కడ మనం నిన్న దినాన కొంచెం జ్ఞాపకం చేసుకున్నాం. అది ఒక లీడర్ చెప్పేటువంటి మాట. అందుకని ఆ 4 times కూడా దూతలు పలికినట్లు మనం చూస్తున్నాం. సో ఇన్ వాట్ వే అదర్స్ రెస్పాండెడ్ అనేది మనకు తెలియదు. బట్ దే హ్యావ్ వర్షిప్డ్ లార్డ్, బట్ వీ డు నాట్ నో వాట్ వాజ్ ద రెస్పాన్స్. చదివావా అన్నారు అనుకోండి, ఆన్సర్ మనం ఏమిస్తాం? చదివాను, లేదంటే చదవలేదు. చదివావా అని అంటే తిరిగి చదివావా అని అంటే ఎట్లా ఉంటుందో, హల్లెలూయా అని అంటే మళ్ళా హల్లెలూయా అంటే కూడా అలాగే ఉంటుంది ఇంచుమించుగా. కానీ నిన్న ఒక మాట చెప్పాను, ఇది పరలోక భాష కనుక దాని గ్రామర్, దాని సందర్భం మనకి అంతగా అర్థం కాదు. కనుక దేవుడు అనేక మంది భక్తుల నోట దీనిని ఒక స్థుతిగా చెప్పిస్తున్నాడు. అనేక పరలోక సందర్భాలలో కూడా ఈ మాట మనం వింటున్నాం కనుక హల్లెలూయా అన్నప్పుడు మళ్ళీ హల్లెలూయా అని అంటున్నాం. సో దెర్ ఇస్ నో రాంగ్ ఇన్ ఇట్. బట్ గ్రామాటికల్లీ మనం చూసింది ఏంటంటే, గ్రామాటికల్లీ దాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నప్పుడు చదివావా అన్నప్పుడు చదివాను అంతే. సో హల్లెలూయా అని అంటే ప్రైజ్ ద లార్డ్, దేవుని స్తుతించుడి అంటే ప్రభు నామం స్తుతించబడును గాక. దానికి ఆన్సర్ ప్రభువును స్తుతించుడి, ప్రభు నామం స్తుతించబడును గాక. ఈ సందర్భాన్ని నేడు దినాన మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరి ఏ రోజున దాని కంటిన్యూటీని మనం చూసినట్లయితే, ఆ యొక్క యుద్ధం ఆ చివరి దినాన జరిగేటువంటి
ఆ విందును మనం చూసాం. ఇప్పుడు యుద్ధాన్ని చూడబోతున్నాం. ఆ గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు అని వ్రాయము. పిలువబడిన వారు ధన్యులు. ఇక్కడ చిన్న క్లారిఫికేషన్ వారు జ్ఞాపకం చేసుకున్నాం. వధువు సంఘం వెళ్ళి ఆ యొక్క నూతన యెరూషలేములో ఉంటే, పరలోకంలో ఒక భాగంలో ఉన్నటువంటి 2వ అంతస్తు వారిని ఈ పెండ్లి విందుకు పిలిచారు అంట. పెండ్లి విందుకి పిలిచారు. సో మనం పిలువబడిన వారిగా కంటే ఆహ్వానించే వారిగా వధువు సంఘ అంతస్తులు ఉండాలి అనేది నేను దినాన మనం చేసినటువంటి ఆలోచన. ఇప్పుడు పరలోకమందు జరిగేటువంటి యుద్ధాన్ని మనం చూస్తే అది మొన్న మనం ఆలోచన చేసినటువంటిదే కదా. ఈ యొక్క 7 తలలు 10 కొమ్ములు కలిగినటువంటిది, ఈ సువర్ణ పాత్ర పట్టుకుని వచ్చిన హర్మగదోని యుద్ధం, ఇవన్నీ కూడా నిన్నదైనా మనం చూసాం. కనుక ఈ యొక్క హర్మగదోను యుద్ధం అంతా కూడా మనం ఆలోచన చేసినట్లయితే ఈ 16వ అధ్యాయం నుంచి ఈ మెగిద్దోన్ అనేటువంటి స్థలములో సొలొమోన్ తన భార్య కొరకు, ఫరో కుమార్తె కొరకు పట్టణాన్ని కట్టించాడు. ఆ పట్టణం యొక్క ఎదురుగుండా ఉన్నటువంటి ప్లెయిన్ ల్యాండ్స్, ఈ యొక్క విశాల స్థలం హర్మగదోను అంటున్నాడు. అనగా మెగిద్దోనికి ఎదురుగుండా ఉన్నటువంటి స్థలం హర్ మెగిద్దోన్ అనేటువంటి మాట కూడా మనం ఆలోచన చేస్తాం. అక్కడ యుద్ధం జరిగింది, ప్రభువారు జయం చేశారు అనేటువంటి మాట చెప్పుకున్నాం. స్టిల్ దాని ఎక్స్ప్లెనేషన్ ఈ 19వ అధ్యాయంలో భక్తుడు మరలా ఇస్తున్నాడు. అంతే. అనగా మొన్నటి దినాన జరిగిపోయినటువంటి యుద్ధం ఇంకొంచెం వివరంతో ఇస్తున్నాడు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ సపరేట్ వార్, బట్ ఇట్ ఈస్ ఆల్రెడీ ఏ వార్ విచ్ వి కాల్ ద హర్మగెదోన్. కాబట్టి దానినే మరలా మనం రిపీట్ చేస్తున్నాం అనేది ఒక్కసారి చూద్దాం. ఈ 19వ అధ్యాయం 11వ వచనంలో, మరియు పరలోకము తెరువబడి ఉంట చూచితిని, అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను, దాని మీద కూర్చునినవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడు అని నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేర్చి యుద్ధము జరిగించున్నాడు. ఆయన నేత్రంలో అగ్నిజ్వాలలు వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను. కనుక ప్రభువారు ఈ గుర్రం మీద యుద్ధానికి వస్తున్నటువంటి ప్రభు, ఆయన వెనుక వస్తున్నటువంటి సైన్యం, ఆయనకి ఇవ్వబడినటువంటి నామం, ఇవన్నీ కూడా ఒక వివరణ అక్కడ మనం చూస్తాం. ఏముంది? తెల్లని గుర్రం, దాని మీద వస్తున్నటువంటి ప్రభు, ఆ నీతి కలిగినటువంటి వాడిగా ఆయనకి ఇవ్వబడినటువంటి నామం, ఆయన నేత్రములు అగ్నిజ్వాలలు, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండేను, ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి పేరు ఇవ్వబడింది. ఆయనతో కూడా పరలోక సేనలు బయలుదేరారు. తర్వాత వచ్చిన మనం చూస్తే ఆయనతో కూడా పరలోక సేనలు బయలుదేరారు. 14వ వచనంలో వారందరూ కూడా తెల్లని నార బట్టలు ధరించుకుని తెల్లని గుర్రములు ఎక్కి ఆయనను వెంబడించుండరి. ఆయన నోటి నుండి ఒక ఖడ్గం వచ్చి వారందరిని కూడా కొట్టాను అనేటువంటి మాట ఈ 4వ వచనంలో మనం చూస్తున్నాం. అంటే ప్రభువారు యుద్ధానికి వెళుతున్నప్పుడు, యుద్ధం అయితే ఆల్రెడీ అయిపోయింది, ఇప్పుడు యుద్ధానికి వెళుతున్నటువంటి స్కెనే ఎట్లా ఉంటుంది, ఆ దృశ్యం ఎలా ఉంది అనే దానిని ఈ 19వ అధ్యాయం 11 నుంచి చివరి వచనాల వరకు మనం ధ్యానం చేస్తున్నాం అనమాట. కానీ ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ప్రభువారు ఏం చేశారట? తెల్లని గుర్రం ఎక్కారు. ప్రభువారు తెల్లని గుర్రం ఎక్కారు. మనం కూడా మనం చూసాం. రెండవసారి వచ్చేటప్పుడు మొదటి గుర్రం, రెండవ గుర్రం, మూడవ గుర్రం, 4వ గుర్రం. కనుక ఈ యొక్క తెల్లని గుర్రం, మొదటి గుర్రం వచ్చింది ఎందుకు అని అంటే, ప్రభువారు వచ్చి మిగిలినటువంటి 60% విశ్వాసులను తీసుకెళ్ళిపోతున్నారు. 100కి 100 పాలు విశ్వాసం ఉన్నవారు వేరు, 60% విశ్వాసం ఉన్నవారు వేరు. కనుక ఇక్కడ 60% అంటే మనం కొంచెం ఆలోచన చేయాలి. మన విశ్వాసం స్థాయి ఏ స్థాయిలో ఉండిపోతుంది. ఎందుకంటే పూర్తిగా లేకపోతే, సంపూర్ణతలోకి వెళ్ళకపోతే మనం పరలోక రాజ్యంలో వధువు సంఘ అంతస్తులోనికి వెళ్ళలేం. కానీ దేవుడు కనికరించి వచ్చి మనల్ని తీసుకుని వెళ్తే పరలోక రాజ్యానికి వెళ్తాం. కానీ పరలోకంలో ఒక భాగంలో మాత్రమే మనం ఉండబోతున్నాం. కనుక ఏది మనకు కావాలి అనేది ఇక్కడే మనం నిర్ణయించుకోవాలా. ఫర్ దట్ వీ హ్యావ్ టు డూ ఎ లాట్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఫర్ అవర్ స్పిరిచువల్ లైఫ్. వాక్యం చదవటం, ప్రార్థన చేయటం, ధ్యానం చేయటం, సిద్ధపడి ఉండటం, ఇతరులకు వాక్యాన్ని బోధించడం, ఇతరుల కొరకు ప్రార్థన చేయటం. నేను చెప్పుకునేటువంటి మాటల్లో కొన్ని మాటలు మనం విడిచిపెట్టాం. ఈ యొక్క పిలువబడినటువంటి వారిని మనం ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, వధువు సంఘ అంతస్తులో ఉన్నటువంటి ఒక వ్యక్తి వెళ్ళి, అంటే అందరూ కూడా
ఎవరెవరైతే వధువు సంఘంలో ఉన్నారో వారు వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి 60% అంతస్తులో ఉన్నటువంటి వారిని పట్టుకుని వస్తున్నారంట. సో ఇన్విటేషన్, నువ్వు ఎంతమందిని తీసుకొచ్చావు అని అంటే, నేను 10 మందిని తీసుకొచ్చా. హూ ఆర్ దే అని అంటే, నేను భూమి మీద ఉన్నప్పుడు వారి కొరకు ప్రార్థన చేశా, నేను భూమి మీద ఉన్నప్పుడు వారికి వాక్యాన్ని బోధించా. సో ద ఎలిజిబిలిటీ ఆఫ్ ఇన్వైటింగ్, నీకు దేవుడిచ్చిన ఇవి మీ ఫ్యామిలీస్కి 10 కార్డులు తీసుకెళ్ళండి అని అన్ని ఇచ్చారనుకోండి, నేను నా ఫ్యామిలీలో 10 మందికి ఇచ్చుకుని రమ్మని చెప్పడానికి అర్హత కలిగి ఉన్నాను. ఎందుకు మీరు ఒక 5 కార్డులు తీసుకెళ్ళి మీ వాళ్ళకి ఇచ్చుకోండి అని అంటే, ఇంకొకడు 5 కార్డులు తీసుకెళ్ళి 5గురిని ఇన్వైట్ చేసుకుంటాను. సో ఇప్పుడు ఇక్కడ ఒక గొప్పతనం ఏమిటంటే, ఎంతమందిని మనం ఆ యొక్క పెండ్లి విందులోనికి పిలుస్తున్నాం. ఇక్కడ పరలోకంలో ప్రత్యేకంగా ఉన్నవారిలో నుండి ఎంతమందిని మనం దానిలో పిలుస్తున్నాం. మన మాట విని, మన ప్రార్థన విని, మన వాక్యాన్ని విని రక్షించబడి మనకంటే శ్రేష్టమైనటువంటి విశ్వాసంలోకి వెళ్ళి ఆ యొక్క పరలోకపు అంతస్తులకు వస్తే వాళ్ళు కూడా ఇన్వైట్ చేసేటువంటి హక్కు కలిగిన వారే ఉంటారు. కానీ మనం బోధించిన వారిలో, మనం ప్రార్థించిన వారిలో కొంతమంది ఆ స్థాయిని చేరుకోలేని వారు ఉంటారే, వారు ఇప్పుడు విందులోనికి పిలువబడుతున్నారు. ఆ పిలిచే హక్కు దేవుడు వధువు సంఘంలో ఉన్నటువంటి నీకు నాకు ఇస్తున్నాడు, లేదా ఎవరైతే వధువు సంఘంలో ఉన్నారో వారికి ఇస్తున్నాడు. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలా? నిండు కంక్లూజన్ అది నేను విడిచిపెట్టేశాను. ఏం చేయాలా అని అంటే, we should pray for many people and we should preach for many people. చాలా మంది కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరి కొరకు చేయాలి. మన ఇరుగు పొరుగు వారి కొరకు, మన వాడకట్టు వారి కొరకు, మనకు తెలిసిన వారి రక్షణ కొరకు, మన బిడ్డలై, క్రైస్తవ బిడ్డలై కూడా రక్షణలోనికి ఎదగలేకపోతున్నటువంటి వారు అనేక మంది ఉంటారు. వారి తల్లిదండ్రుల యొక్క ప్రార్థన చాలు, వాళ్ళ తల్లిదండ్రుల యొక్క హెచ్చరికలు చాలు. కనుక వారి యొక్క నాశనం కాదు మనం కోరుకోవాల్సింది, వారి ఆత్మలు రక్షించబడాల. కనుక మా బిడ్డలు బాగానే ఉన్నారు, వాళ్ళ బిడ్డలు అలా అయిపోయారు అని పోల్చుకుంటానికి మనం ప్రార్థనలు ఏమి కలిగి ఉంటాం, ప్రార్థన లేకుండా ఉంటాం. కనుక దేవుడు ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే, మన బిడ్డల కొరకు ఎంత ప్రార్థన చేసుకుంటామో అంతకంటే ఒక రావు ఎక్కువ ఇతరుల కొరకు ప్రార్థన చేసినప్పుడు మన బిడ్డలు ఉన్నతమైన స్థితిలో ఉంటారు, వారు కూడా రక్షించబడిన వారే ఉంటారు. కనుక వారి కొరకు మనం ఎంత ప్రార్థన చేసి ఎన్ని ఆత్మలను పరలోకానికి తీసుకువెళ్ళగలిగితే అంతమందిని ఆ యొక్క విందులోనికి ఇన్వైట్ చేసుకునే శక్తి ఉంటుందని ఒక దైవజనుడు చెప్తున్నాడు. కనుక దాని కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఎవరి కొరకు అంటే, ఇంకా ఎవరెవరు రక్షణ పొందలేదో వారందరి కొరకు కూడా మనం ప్రార్థన చేయవలసినటువంటి వారమే ఉంది. కాబట్టి ఇక్కడ తెల్లని గుర్రం ఎక్కి వచ్చాడు, ఆయనకి అనేక కిరీటములు ఉండేను అంటాడు, అనేక కిరీటాలు. సో ఆ అనేక కిరీటాలు ఏంటనంటే, మనం మరలా జ్ఞాపకం చేసుకునేది ప్రభువారికి కిరీటములు మనం ఆరోపించినటువంటి మహిమ, మనం ఆరోపించినటువంటి ప్రతి మహిమ కూడా. సో మనం ఏం స్తుతి చెల్లిస్తున్నాం, మనం ఏం మహిమను ప్రభుకు ఆరోపిస్తున్నామో అవన్నీ కూడా ఆయన కిరీటాలు అంటారు భక్తులు. కనుక అన్ని కూడా కిరీటాలు. ఎన్ని కిరీటాలు ఉన్నాయి నీకంటే? అనేక కిరీటాలు ఉన్నాయి. అంటే భక్తులందరి యొక్క మహిమ, ఆరోపించబడినటువంటి మహిమను ఆయన కిరీటంగా ధరించిన వాడై యుద్ధానికి బయలుదేరుతుంది. అంటే ఎంతమంది ఉన్నారు నీ వెనకాలంటే, ఎన్ని కిరీటాలు ఉన్నాయో అంతమంది వెనకాల వస్తున్నారు. అంటే వారందరూ కూడా భక్తులే, యుద్ధానికి వస్తున్న వీరందరూ కూడా భక్తులే, విశ్వాసులే, వధువు సంఘం అంతస్తులకు వచ్చినటువంటి వారి పరిశుద్ధులే. కనుక వీరందరి యొక్క మహిమ ఆయన కిరీటంగా కనబడితే, మరి తెల్లని గుర్రాలు ఎక్కి వస్తున్నారు కదా. 14 వచనం మనం చూసినట్లయితే, పరలోకమందున్న సేనలు ఆ శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుండిరి, తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుండి. అంటే మనం తెల్లని గుర్రం ఎక్కి తెల్లని వస్త్రాలు వేసుకుని వెళ్తూ ఉంటే, మనం అంటే పరలోక సైన్యం, లేదా పరలోకం చేరుకున్నాం. మనం తెల్లని గుర్రాలు ఎక్కి తెల్లని వస్త్రాలు ధరించుకుని వెళ్తూ ఉంటే, మరి నీ కిరీటం వద్దా, మన కిరీటం వద్దా? కనుక ఏమిటి ఆ కిరీటం అని అంటే, శోధనలను జయించినట్లుగా దేవుడు మనకు సహాయం చేయించినప్పుడు మనం జయించిన వారమై ఉన్నాము. కనుక జయించిన వారికి దేవుడు ఇచ్చేటువంటి కిరీటం అది, జయించిన వారికి దేవుడు ఇచ్చేటువంటి కిరీటం. ఆ జయించిన వారు, శోధనను జయించి బయటపడినటువంటి వారు ఉన్నారే, వారికి ప్రభువారిస్తున్నటువంటి ఈ కిరీటాలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మనము మహిమ కిరీటం, మనం ఆరోపించిన మహిమ ఆయన కిరీటంగా ధరించినప్పుడు
మనం జయించడానికి మనకు శక్తినిచ్చి మనల్ని జయింపజేసినటువంటి దేవుడు మన జయానికి గుర్తుగా మనకు కూడా కిరీటాలు ఇస్తున్నాడు. కనుక ఇప్పుడు యుద్ధానికి వెళ్ళినప్పుడు వీళ్ళందరూ ఎలా ఉన్నారంటే తెల్లని గుర్రాలు ఎక్కారు, తెల్లని వస్త్రాలు ధరించుకున్నారు, కిరీటాలు కలిగిన వారే ఒక సైన్యంగా బయలుదేరి అపవాది మీదకు వారు యుద్ధానికి వెళుతున్నారు అనే దానిని మనం అందరం కూడా ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం. రెండో మాట మనం చూస్తే ఆయనకు నామం ఇవ్వబడింది. ఏం నామం ఇవ్వబడింది? ఆయన సత్యవంతుడు, నమ్మకమైన వాడు. ఎవరు గుర్రం మీద కూర్చున్న వాడు ఎవరు అంటే హూ ఇస్ హి? ఒక లీడర్గా వస్తున్నాడే, ఒక నాయకుడిగా వస్తున్నాడే, ఒక సేనాధిపతిగా వస్తున్నాడే. ఆయన ఎవరు అనంటే ఆయన నమ్మకమైన వాడు, సత్యవంతుడు అను నామం గలవాడు. నమ్మకమైన వాడు, సత్యవంతుడు నామం కలిగిన వాడు. ఏమిటి ఆయన పేరు అనంటే నమ్మకమైన వాడు, సత్యవంతుడు. కనుక ఈ నమ్మకమైన వాడు, సత్యవంతుడు అనేటువంటి మాట బిరుదు ఆయనకి ఎందుకు వచ్చింది అని అంటే ఏది చెప్తాడో అదే చేస్తాడు. ఏది చెప్తాడో అదే చేస్తాడు. ఒకటి చెప్పి మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి మాట్లాడి ఆయన దేవుడు కాదు. ఇంకా అది అపవాది యొక్క లక్షణం. అది మనసు అంతరించుకుంటాం. కొన్నిసార్లు మనసులో ఒకటి ఉంటుంది, బయటకు ఒకటి మాట్లాడుతూ ఉంటాం. కళ్ళు ఎట్టో చూస్తూ ఉంటే మాట మాట్లాడుతూ ఉంటాం. అంటే ఆలోచనలు వేరుగా వెళ్ళిపోతూ ఉంటే మాటలు మాట్లాడుతాం, వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం. ఇవన్నీ కూడా మానవ బలహీనతలు. మనం ఏది చెప్తామో అది చేయగలిగి ఉన్నాయి. ఏది చేయబోతున్నామో అది చెప్పేటువంటి శక్తి, నేను ఇలా చేస్తున్నాను అని చెప్పగలిగినటువంటి ధైర్యం కూడా ఉండాలి. అది ప్రభువారికి ఉంది. అందుకని ఆయన నువ్వేమైనా ఆపగలవా? మనం ఏమైనా ఆపగలవా? సాతాడు ఏమైనా ఆపగలడా? ప్రభుత్వాలు ఏమైనా ఆపగలవా? ఎవరు ఏమి ఆపలేరు కదండి. మనం ఏమి ఆపలేము. మరి అలాంటప్పుడు ఆయన చెప్తే ఏంటి? ఇదిగో నేను ఇలా చేస్తున్నాను అని చెప్తాడు, దానినే జరిగిస్తూ ఉంటాడు. అందుకని ఆయనకి ఇవ్వబడినటువంటి ఆ టైటిల్ అట నమ్మకమైన వాడు, సత్యవంతుడు. ఈ మాట కొద్ది దినాల క్రితం మనం జ్ఞాపకం చేసుకున్నాం. నమ్మకమైన వాడు ఎవరైనా అంటే తాను చేయబోవునది ముందుగా తన ప్రవక్తలకు తెలియచేవాడు. భక్తులకు తెలియచేవాడు. వితౌట్ వార్నింగ్, వితౌట్ ఇంటిమేషన్, హీ నెవర్ డస్ ఎనీథింగ్. ఏది ఎప్పుడు కూడా చేయడు ఆయన. సో వాట్ ఎవర్ హీ డస్, ఆయన ఏం చేయాలనుకున్నప్పుడు కూడా ముందుగా తెలియచేసి, ప్రకటన చేసి, హెచ్చరిక చేసి దాన్ని చేస్తాడు. అందుకనే సొదొమ గొమొర్రా నాశనానికి వెళుతున్నప్పుడు అబ్రహాంతో అంటాడంట, నేను చేయబోన్నది అబ్రహాంకు తెలియకుండా ఉంటుందా, లేదు తెలియజేయకుండా ఉంటానా అని. అబ్రహామా, సొదొమ వారి యొక్క మొర నా యొద్దకు వచ్చింది, నేను దానిని పరిశీలించి దానికి శిక్ష విధించడానికి వెళ్తుంటాడు. వితౌట్ ఎగ్జామిన్, వితౌట్ ఎనీ టెస్ట్ ఆయన ఏది కూడా చేయడు. కనుక చెప్తాడు, పరీక్ష చేస్తాడు, అది నిర్ధారించబడినప్పుడు తగిన శిక్ష విధిస్తాడు. అలాంటి గొప్ప దేవుడు గనక ఆయనకి ఇవ్వమనేటువంటి నామము సత్యవంతుడు, నమ్మకమైనటువంటి వాడు. నీతిని బట్టి విమర్శ చేయొచ్చు, యుద్ధమును జరిగించున్నాడు. నీతిని బట్టి ఏది న్యాయమో, ఏది అన్యాయమో. కనుక ఈ నీతిని మీరు జరిగించలేదా? ఈ నీతిని మీరు జరిగించలేదు గనక మీరు అపరాధులై ఉన్నారు గనక మీ మీదకి యుద్ధానికి వస్తున్నా. ఈ నీతిని, దైవ నీతిని మీరు జరిగించలేని వారై ఉన్నారు గనక మీరు అపరాధులై ఉన్నారు, మీ మీదకి నేను యుద్ధానికి వస్తున్నానని చెప్పి యుద్ధానికి బయలుదేరినటువంటి ప్రభువును మనం జ్ఞాపకం చేసుకున్నట్టే రాయబడిన నామము ఆయనకు కలదు. అది ఆయనకే గాని మరి ఎవరికి తెలియదు. రాయబడినటువంటి నామము ఆయనకు కలదు, అది ఆయనకే తప్ప మరి ఎవరికి కూడా తెలియదు. ఇంకొక మాట చూస్తే మనకి ఆయన నేత్రాలు ఎలా ఉన్నాయో చెప్తాడు కదా తర్వాత దానిలో అనుకుంటా కదా 12వ వచనం, ఆయన నేత్రములు అగ్నిజ్వాలలో వంటివి. ఆ ఫస్ట్ చాప్టర్ లోనే మనం చూసాం, అగ్నిజ్వాలల వంటి నేత్రములు గలవాడు. ఎందుకనంటే హిస్ ఐస్ ఆర్ లైక్ టార్చెస్, ఇట్ సెర్చెస్. అది ఎక్కడున్నప్పుడు కూడా వెతికేటువంటి లక్షణం కలిగినది అనమాట. అగ్ని నేత్రములు గలవాడు అనగానే హీ సెర్చెస్ ఎవ్రీథింగ్. అంటే హృదయాంతరంగాలను చూడగలిగినటువంటి దేవుని వాక్యం, హృదయాంతరంగాలను చూడగలిగినటువంటి కనుచూపు, ప్రతి ఒక్కరి యొక్క ఆలోచనలు ఎరిగేటువంటిది ఆ గుణగణాలు ప్రభువారిలో ఉన్నాయి. కనుక అగ్ని జ్వాలలు వంటి నేత్రాలు అంటే ఆ చూపులోనే స్కాన్ చేసేటువంటి లక్షణం. ఈయనేమిటి, ఈమెమిటి అనే దాన్ని
చూడగలిగినటువంటి వాడు కనుక చూసి నీతిని బట్టి వీరు నీతిని జరిగించలేదు గనక యుద్ధానికి వస్తున్నాడు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. ఇక్కడ రెండవ మాట, రాయబడిన ఒక నామం ఆయన కలదు, అది ఆయనకే గాని మరి ఎవరికి కూడా తెలియదు. వాట్ ఈస్ దట్ నేమ్? తల్లి గర్భంలో ఆయనకి రాకమునిపే దేవదూత ఆయనకి పేరు పెట్టించాడు కదా, ఆయనకి యేసు అని పేరు పెడతావు. ఆయనకి యేసు అని పేరు నీవు పెడతావు. యేసు అనగా తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించును. ఆ యేసు అనేటువంటి నామాన్ని ఆయనకి ఇచ్చారు కనుక యేసు ఏమయ్యాడు అంటే క్రీస్తు అయ్యాడు. యేసు ఏమయ్యాడు అంటే క్రీస్తు అయ్యాడు, అభిషక్తుడయ్యాడు. ఎక్కడ అభిషక్తుడయ్యాడు అనంటే తండ్రి చేత పంపబడిన వాడై బాప్తిసం తీసుకుని పరిశుద్ధాత్మ ఆయన మీద దిగి వచ్చినప్పుడు తండ్రి చేత అభిషేకించబడిన వాడై హీ స్టార్టెడ్ హిస్ మినిస్ట్రీ, ఎర్త్లీ మినిస్ట్రీ. భూమి మీద 3.5 సంవత్సరాల పరిచర్య ప్రారంభించుకున్నాడు. సో అభిషేకించబడిన వాడై ఉన్నాడు, క్రీస్తుగా మారాడు. సో ఈ క్రీస్తు అనేటువంటి పదాన్ని మనం చూస్తే క్రైస్ట్ ఇన్ జీసస్, శరీరధారిగా యేసు అనేటువంటి నామం వచ్చినటువంటి వ్యక్తిలోకి క్రీస్తు అనేటువంటి దైవత్వం వచ్చింది. యేసు అనేటువంటి శరీరధారిగా వచ్చినటువంటి ఈ దైవత్వంలోనికి, దేవునిలోనికి లేదా ఈ రూపంలోనికి క్రీస్తు అనేటువంటి దైవత్వం వచ్చింది. కాబట్టి ఆయన యేసు క్రీస్తు అయ్యాడు. 100% మానవుడుగా, 100% దేవుడుగా ఆయన ఈ లోకంలో జీవించాడు. 100% మానవుడుగా, 100% దేవుడుగా ఆయన శిలువ మీద మరణించాడు. అదే 100% మానవుడుగా, 100% దేవుడుగా భూమిలో పాతిపెట్టుకున్నాడు. కనుక ఆయన యొక్క బాల్యం నుండి ఆయన యొక్క మరణ పునరుద్ధానం వరకు మనం చూస్తే వాట్ ఈస్ యువర్ గాడ్ అంటే 100% మ్యాన్ అండ్ 100% గాడ్. 100% దేవుడు, 100% మానవుడు. అట్టి గొప్ప దేవుడు దేవమానవుడు. కనుక దేవమానవుడు అయినటువంటి దేవుడు నీవు నేను కలిగి ఉన్నాం. ఆ యొక్క దేవమానవునికి ఎన్నో పేర్లు ఉన్నాయి. దావీదు కుమారుడా, నజరేయుడా. ఈవెన్ ద ఈవిల్ స్పిరిట్స్ క్రైడ్ అవుట్ సేయింగ్ జీసస్ ఆఫ్ నాజరేత్. నాజరేయుడైన యేసు, మాతో నీకేం పని? కనుక ఈ మాటలు మనం ఆలోచన చేసినట్లయితే ఆయనకి ఎన్నో బిరుదులు ఇవ్వబడి అయినప్పటికీ కూడా తెలియబడినటువంటి నామం ఆయనకు ఉందంటాడు. సో వాట్ ఈస్ దట్ అంటే కొంతమంది భక్తుల యొక్క ఆలోచన, ఇట్ ఈస్ నథింగ్ బట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యము అంటే ఎవరు ఈయన? వాట్ ఈస్ హిజ్ నేమ్ అంటే హిజ్ నేమ్ ఈస్ దేవుని వాక్యం. వాట్ ఈస్ హీ ఆర్ హూ ఈస్ హీ అంటే దేవుని వాక్యం. దిస్ వాట్ వి సీ ఇన్ ద జాన్ 1:1. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. సో హీ హిమ్సెల్ఫ్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ హీ ఈస్ విత్ ద వర్డ్, హీ ఈస్ విత్ ద గాడ్ అండ్ దిస్ వర్డ్ ఇట్ సెల్ఫ్ ఇస్ క్రైస్ట్. కనుక ఈయనకి ఇవ్వబడినటువంటి పేరుల్లో మనకు తెలియబడినటువంటి పేరు ఏమన్నా ఉందా అంటే దేవుని వాక్యము. కనుక యేసు క్రీస్తు వాక్యమైనటువంటి దేవుడు, వాక్యము అను నామమును కలిగినటువంటి దేవుడిగా ఆయనని సాయంకాలం మనం జ్ఞాపకం చేసుకుందాం. అందుకని అంటాడు ఆయనకే గాని మరి ఎవరికి తెలియదు అంటాడు. ఆయన కలదు, ఆయనకి కానీ ఎవరికి కూడా తెలియదు. 13వ వచనం చూస్తే రక్తములో ముంచబడిన వస్త్రమును ఆయన ధరించుకుని ఉండెను. ఇది వచ్చేసింది ఇక్కడ. దేవుని వాక్యమును నామం ఆయనకు పెట్టబడి ఉన్నది. దేవుని వాక్యమును నామం ఆయనకు పెట్టబడి ఉన్నది. ఆయన వస్త్రాలు ఏంటి, ఆయన నా పేరేంటి, ఆయన ఏం కూర్చున్నాడు అక్కడ, ఇవన్నీ కూడా ఆయన చిత్రీకరిస్తున్న విధానాన్ని మనం చూస్తే దేవుని వాక్యం అనేటువంటి పేరు కలిగిన వాడే రక్తంతో నింపబడినటువంటి ఆ వస్త్రాన్ని ధరించిన వాడై ఉన్నాడు. ఏమిటి రక్తం అని అంటే 2 సందర్భాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఒకటి ఆయన శిలువపై కార్చినటువంటి రక్తం. ఆయన శిలువపై కార్చినటువంటి రక్తం. ఈ శిలువపై కార్చినటువంటి రక్తాన్ని మనం అందరం కూడా విశ్వసించిన వారమై ఉన్నాం. ఈ లోకమంతా కూడా విశ్వసించినటువంటి స్థితిలో, విశ్వసించవలసిన స్థితిలో ఉన్నది. ఎందుకంటే రక్త ప్రోక్షణ లేకుండా పాపక్షమాపణ జరగదు. రక్త ప్రోక్షణ లేకుండా పాపక్షమాపణ జరగదు. అది అలనాటి యూద మతంలోనైనా,
లేదంటే ఇతర మతాలలోనైనా మనం చూసింది ఏంటంటే రక్త ప్రోక్షణ. ఎవరిదై ఉండాలి ఈ రక్త ప్రోక్షణం అంటే? దేవునిదై ఉండాలా. తద్రక్తం ఎవరిదై ఉండాలా? దేవునిదై ఉండాలా. ఒక పరిశుద్ధుడిదై ఉండాలా. ఎవరు ఆ పరిశుద్ధుడు అంటే యేసుక్రీస్తు తప్ప మరెవరు కూడా లేరు. ఎందుకంటే తల్లి గర్భంలో దైవత్వం వలన జన్మించిన వాడు. తండ్రి యొక్క శరీర లక్షణాలు లేవు అందులో. కనుక ఆ రక్తంలో ఆదాము నుండి వచ్చినటువంటి దోషము పాపము లేనిటువంటి ఆ రక్తం అది. దానిని యోబు గారు కోరుకున్నాడు. పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, ఒకేలా అలా జరిగితే నాకు విమోచన కలుగుతుందని ఆయన దాదాపు 14వ అధ్యాయంలోనే మాట్లాడుతూ ఉంటాడు యోబు గ్రంథంలో. కానీ ఈ పాప సహితునిలో నుండి పాపరహితుడు వచ్చాడు భూమి మీదకి. ఆ రక్తాన్ని మన కొరకు చిందించాడు. ఆ రక్తము, దో వి కెనాట్ సీ ద casket on his body on the cross, ఏం తీసేశారు? వస్త్రాలు తీసేశారు. చిన్న పైబట్ట కట్టారు ఆయన. ఆయన శిలువ మీద ఉన్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఏముంది ఆయన దగ్గర అంటే ఆయన వస్త్రాలు తీసేశారు. అంటే అంగీ లేదు. అంగీ లేనంత మాత్రం రక్తాన్ని చిందించలేదా? చిందించిన రక్తం ఏమవుతుంది? అందుకని మన కొరకు చిందించబడినటువంటి ఆ యొక్క కల్వరి శిలువ రక్తం, ఆ రక్తంతో తడిసినటువంటి ఆ యొక్క యాజక వస్త్రం, ప్రధాన యాజక వస్త్రం ఒకటి. రెండవది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎవరెవరైతే ఈ రక్తాన్ని నిర్లక్ష్యం చేశారో, ఎవరైతే ఈ శిలువ రక్తాన్ని తృణీకరించారో వారందరూ కూడా వధించబడుతున్న వారై ఉన్నారు. దానికోసమే ఈ యొక్క శోభిత వస్త్రధారణ, రక్తసిక్తమైనటువంటి తన వస్త్రాల గురించి మొన్న యెషయా గ్రంథం 63వ అధ్యాయంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. మళ్ళీ ఈ రోజున కూడా ఒకసారి దాన్ని నేను జ్ఞాపకం చేసి ముందుకు వెళ్తాం. 63వ అధ్యాయం 1-2 వచనాల్లో మనం చూసినట్లయితే, ఏమిటి నీ బట్టలు ఎందుకు ఎర్రగా ఉన్నాయి అని అడుగుతున్నారు. నీ వస్త్రములు ఎందుకు ఎర్రగా ఉన్నాడు? రక్తవర్ణ వస్త్రములు ధరించి ఏదోము నుండి వచ్చిన ఇతడెవడు? శోభిత వస్త్రము ధరించిన వాడే గంభీరముగా నడుచు బొస్రావు నుండి బలాతిశయంతో వచ్చిన ఇతడెవరు? ఏమిటి? వాట్ ఈస్ దట్ వే ఆఫ్ వాకింగ్? ఏమిటి ఆ ధీమాగా వస్తున్నాడు, విజయంతో వస్తున్నాడు, బట్టలు ఇంటి ఎర్రగా ఉన్నాయి అని అంటే నేనే అని అంటున్నాడు. ఎవరంటే ఆయన? నేనే, నీతిని బట్టి మాట్లాడుతున్న నేనే, రక్షించుటకు బలార్జునైన నేనే. మరి నీ వస్త్రం ఎర్రగా ఉన్నదేమి? నీ బట్టలు ద్రాక్షగానుగును త్రొక్కుచున్న వారి బట్టలలో ఉన్నవేమంటే, ఒంటరిగా ద్రాక్షగానుగును త్రొక్కి తిని జనములలో ఎవడును నాతో కూడా ఉండలేదు. కోపగించుకుని వారిని త్రొక్కి తిని, రౌద్రం చేత వారిని త్రొక్కి తిని, వారి రక్తము నా వస్త్రం మీద చిందినది, నా బట్టలన్నీ డాగులే. బాగా తీర్చుకుని దినము నా మనసునకు వచ్చాను. విముక్తి చేయదగిన సంవత్సరము వచ్చి ఉండేను. పగ తీర్చుకుని దినము నా మనసునకు వచ్చి ఉండేను. విముక్తి చే దినము వచ్చి ఉండేను. సంవత్సరం ఉండేది. సో దిస్ ఈస్ ద ఇయర్ ఆఫ్ రిడెంప్షన్. ఏమిటి రిడెంప్షన్ అంటే? తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే విమోచించును అనేటువంటి ఆ మాట, ఇట్ ఈస్ ఫుల్లీ ఫుల్ఫిల్డ్. ఇండివిజువల్గా మనందరి జీవితంలో ఇవాళ మనం పుట్టాము, 10 ఏళ్ళ తర్వాత మనం చచ్చిపోతాం. సో మన జీవితంలో యేసు వారిని నమ్ముకున్నప్పుడు మన పాపం నుండి మనం విడుదల పొందుకున్న వారమే. మన ముందున్న వాళ్ళు, మన తర్వాత వచ్చేవాళ్ళు. సో శిలువ మీద చేసినటువంటి ఆ యొక్క విమోచన చివరి మానవానికి వచ్చి అది హర్మగెదోను వరకు తీసుకుని వెళ్ళింది. ఆ హర్మగెదోనులో అది తీర్పు తీర్చబడింది. కాబట్టి జనుల్లో ఎవరు నాతో కూడా లేరు, నేను ఒంటరి వాడినే తొక్కొచ్చాను అంటున్నాడు. సో ఇది ఆయన చేసినటువంటి కార్యం, శిలువలో ఆయన చేసినటువంటి కార్యం. దీనిని విజయోత్సవంతో వస్తున్నటువంటి సమూహాన్ని మనం చూస్తే, ఇప్పుడు తన యొక్క పరిశుద్ధులందరూ కూడా ఎండబెట్టుకుని వస్తున్నాడు. రండి యుద్ధానికి వెళదాం. ఆ పరిశుద్ధులందరూ కూడా ఆయన ఎండబెట్టుకుని వస్తున్నాడు. కాబట్టి వారందరూ కూడా ఆయన వెనకాల వచ్చారు తెల్లని గుర్రాలు ఎక్కి. ఆయన కొట్టగా ఆయన నోటి నుండి వాడిగల ఖడ్గము బయలువెడలి ఉన్నది. ఆయన ఇనుపదండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియు, దేవుని తీక్షణమైన ఉగ్రతను మద్యపు తొట్టిన త్రొక్కును. రాజులకు రాజును, ప్రభులకు ప్రభువును నామము ఆయన వస్త్రాల మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఆయన యుద్ధానికి వెళుతున్నటువంటి విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే రౌద్రంతో తొక్కాడట, తీక్షణమైనటువంటి ఉగ్రతతో తొక్కాడట. అందువలన ఆయన రక్తము ఎర్రగా, ఆయన యొక్క వస్త్రములు ఎర్రగా
అయిపోయినాయి. ఇక్కడ రాజులకు రాజును ప్రభువులకు ప్రభు అనేటువంటి నామం ఆయనకు రాయబడి ఉన్నది. ఎక్కడ ఉందంటాడు చూడండి, ఆయన యొక్క వస్త్రం మీదను తొడ మీదను రాయబడి ఉన్నది. చాలాసార్లు మనం జ్ఞాపకం చేసుకుంటాం యూత్ని, వాళ్ళు వేసుకున్నట్టు వే ఆఫ్ డ్రెస్, ఈ యొక్క టీ షర్ట్స్ మీద జస్ట్ డూ ఇట్ ఆర్ సంథింగ్ లైక్ ఏదో ఒకటి వర్డ్ ఉంటుంది అనమాట. ఏమిటంటే అదంతా ఒకప్పుడు బ్రూస్లీ బొమ్మలు వచ్చాయి. టీ షర్ట్ మీద బ్రూస్లీ బొమ్మ ఉండేది. క్రేజీ అనమాట ఆ రోజుల్లో, 75, 77 వెరీ క్రేజీ. టీ షర్ట్ విత్ బ్రూస్లీ బొమ్మ ఉంటే అది చాలా క్రేజీ ఆ రోజు. సో అలాంటి స్థితి అనమాట. ఇప్పుడు ఆ బొమ్మలు, కొన్ని బొమ్మలు ఉంటున్నాయి ఫైటర్స్, WWF వాళ్ళ ఫైటర్స్ బొమ్మలు అలా ఉంటాయి. అవి కాకుండా కొన్ని అక్షరాలు రాసి ఉంటాయి, కొన్ని అక్షరాలు రాసి ఉంటాయి. కనుక ఈయన కూడా అలాంటి వస్త్రధారణ కనబడుతుంది. ఏమిటి అని అంటే, ఏముంది ఆ వస్త్రం మీద? రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అని రాయబడ్డ. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును. ఇంకొక ఉంది, తొడ మీద రాసుకున్నాడు. ఇక్కడ తొడ మీద రాసుకున్నాడు. సో ఫ్యాన్స్ మీద కూడా ఉంటాయి కదా కొన్ని రకాలైనటువంటి, ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్స్ కాబట్టి మన పిల్లలందరికీ తెలుసు. ఈ ఫ్యాన్స్ మీద కూడా ఏదో ఒకటి రాయబడి ఉంటాయి. ఆ సైడ్స్ కానీ, ఈ ఫ్రంట్ పాకెట్స్ వైపు కానీ ఎక్కడ వచ్చాడు ఏదో ఒకటి అక్కడ రాయబడి ఉంటుంది. ఆయన కూడా ఆ తొడల మీద రాయబడి ఉందంట. ఏమిటి ఇది అంటే, రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అనేటువంటి మాట అక్కడ రాయబడి ఉంది. కాబట్టి పరలోకమందు సేనలు బయలుదేరి దానిలో ఎవరు ఉన్నారంట? సమస్త పరిశుద్ధులు, సమస్త విశ్వాసులు, వధువు సంఘం ఉన్నది. రాజులకు రాజును ప్రభువులకు ప్రభు అనేటువంటి నామము ఆయనకు రాయబడి ఉన్నది. కాబట్టి ఇప్పుడు బయలుదేరిన విధానంలో ఆయన ఎలా ఉన్నాడంటే, ఏ రాయల్ కమాండర్. రాయల్ కమాండర్, ఒక సర్వ సైన్యాధ్యక్షుడు, ఒక యువరాజు బయలుదేరి వెళ్తూ ఉంటే ఎలా ఉంటుందో అలాగున ఆయన బయలుదేరి వెళ్తూ ఉంటే వెనకాల వస్తున్నటువంటి ఆయన సైన్యం, అంటే మనందరూ ఉండబోతున్నాం. మళ్ళీ చివరిలో కూడా ఆ మాట చెప్తా, మనందరూ ఉండబోతున్నాం దానిలో. ఒకవేళ మన విశ్వాసాన్ని కాపాడుకుని వధువు సంఘ అంతస్తులకు మనం వెళ్ళి ఉంటే అందరం కూడా యుద్ధానికి వెళ్తాం. అందరం కూడా యుద్ధానికి వెళ్ళాల్సిందే. మనం అందరూ కూడా మెరుగు పెట్టబడినటువంటి అంబుల్లాగా ఉండాలి. అందుకోసం అంటాడు 127 దావీదు కీర్తన చివరి వచనం ఏమంటాడు? శత్రువుని వారి వారి గుమ్మంలో నిలబడి తమ విరోధులతో వాదించు. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతులను బాణంలో అంటువారు. వారితో తన అంబుల పొది నింపుకుని వాడు ధన్యుడు. వారు సిగ్గుపడక వారి గుమ్మంలో నిలబడి వారి విరోధులతో వాదించుదురు. సో ఎవ్రీ ఫ్యామిలీ షుడ్ హ్యావ్ దిస్ ఏమన్నా అంబులు, యారోస్. వాట్ కైండ్ ఆఫ్ యారోస్? మెరుగు పెట్టబడినటువంటి అంబు, శత్రువుని హతమార్చగలిగినటువంటి అంబు, అనగా దేవుని వాక్యం చేత, ప్రార్థన చేత మెరుగు పట్టబడినటువంటి వాడిగా నీవు నేను మనందరం ఆయన సైన్యంలో చేరాలి. ఆయన సైన్యంలో చేరాలి. మనమే కాదు, మన బిడ్డలు కూడా. వారిని సిద్ధపరచుకున్నటువంటి వారి కుటుంబాలు ధన్యం అంటాడు 127 దావీదు కీర్తన చివరి వచనంలో. అలాగున అపవాదిని జయించగలిగినటువంటి యోధులైనటువంటి బిడ్డలను కలిగిన వారు ధన్యులు. నాకు 9 కొడుకులు ఉన్నారు, 6 అడుగులు ఎత్తుంటారు, జవానులు జాగ్రత్త. పల్లెటూరులో అక్కడక్కడి మాటలు మనం వింటూ ఉంటాం. నాకు 9 కొడుకులు ఉన్నారు, ఒక్కొక్కడు 6 అడుగులు జాగ్రత్త, ఒక్కొక్క నెత్తి కింద పడేస్తారండి. ఇవన్నీ ఫిజికల్ దీని గురించి మాట్లాడతారు. ఇదే పౌరుషం, ఇదే రోషం క్రైస్తవ జీవితాల్లో. ఎస్ మై 2 children, as my 3 children, or my one and only son or daughter is an arrow. సిద్ధపరచబడినటువంటి బాణం అపవాదిని జయించడానికి సిద్ధంగా ఉన్నాడు. యుద్ధానికి వెళ్ళటానికి మనందరికీ తెలుసు, కొన్ని దేశాల్లో కంపల్సరీ మిలిటరీ ట్రైనింగ్ ఉంటుంది. జస్ట్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఆర్ PUC ఆర్ +1 +2 they should join in the military and they should work there for at least 3 years. At least 3 years. చాలా దేశాల్లో ఆ సిస్టమ్ ఉంది. ఇజ్రాయెల్లో కూడా ఉంది. 16 to 18 years బాయ్స్ అండ్ గర్ల్స్ ఉంటారు. మీరు అందరూ చాలా మంది హోలీ ల్యాండ్లో వచ్చారు కనుక ఇజ్రాయెల్ బోర్డర్స్లోకి వెళ్ళేటప్పటికి మనకు తెలుసు, ఆ ఊర్లు తిరుగుకుంటూ ఆ బోర్డర్స్లోకి వెళ్తున్నప్పుడు ఇజ్రాయెల్ లోపలికి వెళ్ళేటప్పటికి ఖచ్చితంగా బోర్డర్లో వాళ్ళు ఉంటారు. They will come into our bus to check each and every one.
చాలా సీరియస్గా వస్తారు విత్ లోడెడ్ గన్స్, విత్ మిలిటరీ డ్రెస్, లోడెడ్ గన్స్ తో మన దగ్గరికి వస్తారు. పాస్పోర్ట్ చూపించాలా, మన ఒక వైపు చూస్తారు, చాలా సీరియస్గా చూస్తారు మన వైపు. చాలా మంది వెళ్ళొచ్చారు కనుక మీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. బస్సులోకి వస్తారు, అందరిని చూస్తారు, దిగేళ్ళేటప్పుడు విత్ లవ్లీ స్మైల్ దే విల్ సే గుడ్ బై. అంతే. డ్యూటీ విషయంలో మాత్రం ఎక్కి చెక్ చేసేటప్పుడు మాత్రం చాలా సీరియస్గా ఉంటారు. దిగిపోయేటప్పుడు చెక్ చేసి ఏ ప్రాబ్లం లేదు, కాంప్లికేషన్ లేదని అనుకున్నప్పుడు వాళ్ళు వెళ్ళేటప్పుడు మాత్రం చిరునవ్వుతోటి మనకి ఫేర్వెల్ చెప్తారు. సో దట్ వాజ్ దేర్ నేచర్. అంటే దాని అర్థం ఏంటంటే లోడెడ్ గన్స్ ఉన్నారంటే దే ఆర్ రెడీ, ఏం చేయడానికి కూడా రెడీ. అది ఇస్రాయల్లో ఉన్నటువంటి పౌరుషం. ఇస్రాయేల్ పిల్లల్లో ఉన్న 16-18 ఏండ్ల గర్ల్స్ లో ఉన్నటువంటి పౌరుషం అదే. యుద్ధ విమానాలు నడపగలిగినటువంటి వారు మనకి ఉన్నారనుకోండి, కానీ ఆ దేశం గురించి మనం మాట్లాడుకుంటాం. సో వాట్ పవర్ మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే దే ఆర్ రెడీ శత్రువు మీద యుద్ధానికి. క్రైస్తవ కుటుంబాల్లో మనము, మన బిడ్డలు అలాగున సిద్ధపడిన వారమే ఉండాలి. వీరే రేపు యుద్ధానికి వెళుతున్నటువంటి వారు, వీరే రేపు యుద్ధానికి వెళుతున్నటువంటి వారు అనే మాట మన అందరం కూడా జ్ఞాపకం చేసుకుంటే, సో రాయల్ కమాండర్ ఫాలోడ్ బై డార్జిలింగ్ రెట్టించి ఒక గొప్ప వెలుగుతో, గొప్ప సమూహంతో, గొప్ప సైన్యంతో ప్రకాశించేటువంటి విధానంలో వెళుతున్న విధానాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తాం. ఎవరు ఈయన అంటే దేవుని వాక్యం అని చెప్పుకున్నాం కదా. ఏ వాక్యం ఇది అని అంటే అలనాడు సృష్టిని సృష్టించినటువంటి వాక్యమే. అలనాడు సృష్టిని సృష్టించినటువంటి వాక్యమే. అలనాడు సృష్టిని సృష్టించిన వాక్యము ఇర్మియా ద్వారా ఏమంటాడు, నా మాట బండలను పగలగొట్టు సుత్తి వంటిది కాదా, నా మాట బండలను పగలగొట్టేటువంటి సుత్తి వంటిది కాదా అంటాడు. అదే హెబ్రీ గ్రంథకర్త అంటాడు, ఆ వాక్యమే రెండంచులకు వెళ్ళిన వాడి ఆయన ఖడ్గంగా ఆయన పోల్చి ప్రాణాత్మలను, ఎముకలను, మూలుగును విభజించమంత మటుకు దూరుచు హృదయం యొక్క అంతరంగములను పరిశోధించుచున్నది. సో ఈ కత్తి, ఈ ఖడ్గము మన యొక్క జీవితాన్ని సరిచేసేటువంటిది. రెండవది, ఇది ఫస్ట్ చాప్టర్ కూడా మనం చూసాం. రెండవది శత్రువుడి మీద యుద్ధం చేసేటువంటి. కనుక ఇప్పుడు ఆయన నోటి నుండి వచ్చినటువంటి ఖడ్గాన్ని గురించి ఇక్కడ మనం చూస్తాం 15వ వచనంలో. కొట్టుటకై ఆయన నోటి నుండి వాడిగల ఖడ్గము బయలు వెళ్ళుచున్నది. ఇక ఆయన ఎనపదాంతో కొడతాడు, ఇక ద్రాక్షలతోటి తొక్కినట్టుగా వాళ్ళని తొక్కుతాడు. ఎవరు ఈయనంటే ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు. కనుక యుద్ధం యొక్క స్కేని అంతటికుండా చిత్రీకరించినటువంటి విధానాన్ని మనం చూస్తే, ఈ కిరీటాలు లేదంటే ఈ యొక్క రక్తంతో నింపడిన వస్త్రాలు, ఈ యొక్క సైన్యం, ఇవన్నీ కూడా యుద్ధానికి వారు ఎందుకు వెళ్ళాలి, ధరించుకున్న వారు అసలు ప్రభు ఎందుకు యుద్ధానికి వెళ్ళాలి అని అంటే ఒక చిన్న ఆలోచన మనం చేయొచ్చు. ముందుగా సాతానుడు ప్రభువును సంహరించడానికి సిద్ధపడినటువంటి వాడు. ఎప్పుడు అని అంటే యేసయ్య పుట్టేటప్పుడే వాడి యొక్క ప్రణాళిక. యేసయ్య జయం చేశాడు. ఇప్పుడేం చేశాడు, యేసు విడిచినటువంటి సంఘం మీద వాడి యొక్క దాడి ప్రారంభించాడు. ఎప్పటి నుంచి అంటే 2000, ఇప్పటికి 2000 సంవత్సరాల పైబడి, ఇంకా రానున్న కాలం మరి ఎన్ని సంవత్సరాలు జరుగుతుందో మనకు తెలీదు. అప్పటి వరకు ప్రతి విశ్వాసి మీద కూడా వాడు దాడి చేశాడు. ప్రతి విశ్వాసిని కూడా ఓడించాడు. ప్రతి విశ్వాసి మీద జయాన్ని కలిగిన వాడై ఉన్నాడు. ప్రతి విశ్వాసి మీద కూడా రక్తాన్ని చిందించినటువంటి స్థితి కలిగి ఉన్నది. కనుక యుద్ధం ప్రకటించిన వాడు వాడే, ప్రజలను కష్టపెట్టిన వాడు వాడే, రక్తాన్ని చిందించిన వాడు వాడే. కాబట్టి ప్రభు శిష్యులపై సాతానుడు యుద్ధం చేశాడు కనుకనే ఇప్పుడు యేసయ్య యుద్ధానికి వెళుతున్నాడు. ఫస్ట్ థింగ్. రెండవది ఏంటంటే, అప్పుడు యుద్ధం చేశాడు, ఇప్పుడు యేసయ్య యుద్ధానికి వెళుతున్నాడు అంటే బయలుదేరి ఆ 3 కప్పల గురించి మనం చూసాం. పోగేసుకొచ్చేసారు ఆ 3 కప్పలు వెళ్ళి. కనుక ఆ యొక్క యోనమనం నది, యూఫ్రటీస్ నది ఎండిపోయింది. తూర్పు నుంచి రాజులందరూ కూడా వచ్చారు. అంటే ఆల్ ద కంట్రీస్, ఆల్ నేషన్స్ అండ్ దేర్ వారియర్స్ వచ్చేసారు. ఎలా వచ్చి ఉంటారంటే, ఇప్పుడు యుద్ధ సీన్ మనం చూస్తే వాళ్ళ యొక్క ట్యాంకర్లు, వాళ్ళ యొక్క
యుద్ధ విమానాలు వచ్చి బోర్డర్స్లో ఎలా సెటిల్ అయి ఉంటాయో అలాగే వచ్చేసారు. వీళ్ళందరూ కూడా వచ్చేసి హర్మగద్దోనికి వెళ్ళిపోయి రెడీ అయిపోయారట. అది మనం ఆలోచించారు. లేకపోతే ప్రభుకి ఏం పని వీళ్ళు చంపేయటానికి? వీడు మొదటి నుంచి వీడే ముందు మొదలు పెట్టాడు, వీడే ముందు కొనసాగించుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఆ కప్పలు పోగు చేసుకొచ్చినటువంటి సైన్యాన్ని తీసుకుని వీడే ముందెళ్ళి హర్మగద్దోన్లో యుద్ధాన్ని ప్రకటిస్తున్నాడు. వీడెళ్ళి యుద్ధాన్ని ప్రకటిస్తే కూర్చుని ఉండటానికి ఆయన ఎవరు? సామాన్యుడా? సృష్టికర్త అయిన దేవుడు, నిన్ను సృష్టించుకున్నటువంటి వాడు కాబట్టి ఆయన యుద్ధానికి బయలుదేరి వచ్చాడు అనేది ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో ఏమిటి ఆయన యొక్క యుద్ధం అంటే? వీళ్ళకున్నటువంటి జ్ఞానం, వీళ్ళకున్నటువంటి సంపద, వీళ్ళకున్నటువంటి ఆయుధాలు అన్నిటి కూడా. ఎందుకంటే ఇప్పుడు మనంతా లేటెస్ట్ టెక్నాలజీస్తో వెళ్ళిపోతున్నాయి. ఆల్ ఆర్మీస్, ఆల్ నేషన్స్, ఆల్ వెపన్స్. సో ఇవన్నీ ఏమవుతాయంటే వాళ్ళు యుద్ధం చేసుకుని అంత్యక్రీస్తు కాలంలోనికి వచ్చేది ఒకటే ఎత్తు అయితే, అంత్యక్రీస్తు కాలంలో ఆ 3.5 సంవత్సరాల పరిపాలనకు వచ్చిన తర్వాత వీళ్ళందరి యొక్క ప్రాపర్టీస్ అంటే ఆల్ ద వెపన్స్, మిసైల్స్, ట్యాంకర్స్ అండ్ ఎవ్రీథింగ్, యుద్ధ విమానాలు అన్ని కూడా వీడి ప్రాపర్టీ అయిపోతుంది. కాబట్టి వాళ్ళందరూ దాన్ని పోగు చేసుకుని వచ్చి హర్మగద్దోన్ దగ్గర ఉంటారు. వీడు ఆత్మస్వరూపి అయి ఉండి శరీరాన్ని ఆసరాగా తీసుకుని, అనగా ఒక రాజును ఆసరాగా తీసుకుని యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆత్మస్వరూపైనటువంటి దేవుడు వచ్చి యుద్ధం చేస్తుంటే ఎవరు మిగలగలరు ఇక్కడ? అందుకని ఇక్కడ ఒక చిన్న మాట మనం ఆలోచన చేసినట్లయితే, ఆయనను గెత్సేమనే వనంలో పట్టుకుంటానికి వచ్చినప్పుడు పేతురు గారు ఖడ్గం తీసి లేదా కత్తి తీసి ఆ ప్రధాన యాజకుడు దాసుడు అయినటువంటి మలుకు యొక్క చెవిని తెగనరికాడు అని రాయబడి ఉంది. అప్పుడు ఆయన కత్తి పట్టువాడు కత్తి వల్ల మరణిస్తాడు, ఈ మటుకు తాలుడి అని చెప్పి ఆ యొక్క చెవిని తీసి మళ్ళీ అతికిచ్చాడు. ఆ మలుకు అనేవాడు స్వస్థ పొందుకున్నాడు, కానీ కఠిన హృదయంతోనే వెళ్ళిపోయాడు, కృతజ్ఞత లేనటువంటి స్థితిలోనే వెళ్ళిపోయాడు. సరే, అక్కడితో మనం విడిచిపెడితే పేతురు, నేను తండ్రిని వేడుకొనలేను అనుకున్నావా? నేను తండ్రిని వేడుకుంటే 12 సేనా వ్యూహాలు పంపుతాడు, దూతలను పంపుతాడు అన్నాడు. 12 సేనా వ్యూహాలు అంటే ఒక్కొక్క సేనకు 6,000 మంది. సేన అనగా ఒక సేనా వ్యూహము 6,000 మంది. 12 అంటే 6 into 12 72,000. 72,000 ఏంజల్స్ దిగొస్తేనే ఏమవుతుంది? ఇక్కడ తలకిందులైపోద్ది లోకం. ఆ రోజున అన్నాడు ప్రభు. కనుక ఇప్పుడు 12 సేనా వ్యూహాలు కాదు, సమస్త పరిశుద్ధులు, భూమి పుట్టిన మొదలుకొని ఎంతమంది అయితే యేసువారినందు విశ్వాసం ఉంచి వధువు సంఘంలోకి వెళ్ళిపోయారు వారందరూ పరిశుద్ధులు, మిఖాయేలు, ఆయన దూతలు, ఆయన సైన్యం అందరు బయలుదేరి వస్తూ ఉంటే వీడే పాటివాడు నిలబడటానికి? వీళ్ళందరినీ యుద్ధం చేయనిస్తాడా ప్రభు? వీళ్ళందరినీ యుద్ధం చేయండి. ఊరినే షో బిజినెస్ అనమాట, షో బిజినెస్. మనం అందరం చేసేది ఏంటంటే వెనకాలలో ఏంటి చేసేది? మనం ఏం చెయ్యం. యుద్ధం ఆయనే చేసుకుంటాడు, యుద్ధం ఆయనే చేసుకుంటాడు. ఏ యుద్ధం చేస్తున్నావు ప్రభు? వాట్ ఈస్ యువర్ వెపన్ అంటే ద వర్డ్ ఆఫ్ గాడ్. సాతానా ఓ అంటాడు అనమాట, అంతే. సాతానా పొమ్మని చెప్పి ఉపవాస దినాల్లో ఏమై పలికాడు, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద సేమ్ వెపన్ ఈవెన్ టుడే ఇన్ హర్మగద్దోన్. అంతేగాని వాడు మిసైల్స్ తీసాడని ఈయన మిసైల్స్ తీసి, వాడు ఎయిర్ క్రాఫ్ట్ తీసాడని ఈయన ఎయిర్ క్రాఫ్ట్ తీసి, వాడు ఇంకేదో బాంబ్స్ తీసాడని ఈయన ఏదో బాంబ్స్ తీసి చేసేది కాదు ఇది. వాడు మాత్రం వచ్చాడు, ఎందుకంటే హీస్ ద ఫిజికల్ మ్యాన్. పోగు చేసుకుని వచ్చాడు గనక, మనుషులు పోగు చేసుకుని వచ్చాడు గనక, మనుషుల యొక్క జ్ఞానం, మనుషుల యొక్క సంపద, మనుషుల యొక్క వెపన్స్ అని తెచ్చుకుని హర్మగద్దోన్లో సిద్ధంగా ఉన్నాడు, బార్డర్ కాసుకుని ప్రభు కొరకు. ప్రభు వారు వచ్చారు, ఆయన కూడా సేనలతో వచ్చాడు, గుర్రాల మీద వచ్చాడు. దేవుని నోటి నుండి వచ్చిన వాక్యం, సాతానా బందీ వైపు, సమస్త జనులారా మీరందరూ కూడా మరణ పాత్రులే అన్నాడు. అంతే, దట్స్ ద వర్డ్. ఎక్కడికక్కడ చచ్చిపోతున్నారు జనం, ఎక్కడికక్కడ రక్తం చిందించబడుతుంది. మూడు దినాలు చూసాం, గుర్రముల కళ్ళెములంత ఎత్తుగా రక్తం ప్రవహించేసింది. ఒక్క నిమిషంలోని యుద్ధం అంతా కూడా అయిపోయింది అనేటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం మూడు దినాన. కాబట్టి ఈ యొక్క మిఖాయేలు చేతిలో ఉన్నటువంటి వెలుగు వారి యొక్క ఆయుధాలన్నిటిని కూడా కింద పడేసినట్టుగా చేస్తాం. సో ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్స్ ఏమైనా ఉంటే మనకు తెలుసు, ఈ చిన్న చిన్న యుద్ధాలు, ఈ చరిత్ర ఇది రామాయణ మహాభారతంలో వాళ్ళు చేసుకునే యుద్ధాలు,
ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం కదా. వాళ్ళ దేవుళ్ళు అని చెప్పిన వారి దగ్గర నుంచి వచ్చేటువంటి యొక్క పెద్ద ఆయుధం మీద వచ్చి ఇలా ఆయుధాలన్నిటి కూడా పాటు చేసేస్తాం. సో ఇక్కడ అవన్నీ పక్కన పెడదాం. మిఖాయేలు దగ్గర నుండి వచ్చేటువంటి వెలుగు ఈ యొక్క అపవాది గణం అంతటి మీద ప్రకాశింపగా వారి చేతుల్లో ఉన్నటువంటి ఆయుధాలన్నీ కూడా నేల పడిపోతాయి. వాట్ ఎవర్ ద మిజైల్స్, వాట్ ఎవర్ ద ఎయిర్ క్రాఫ్ట్స్, వాట్ ఎవర్ ద బాంబ్స్ ఏమైనప్పుడు కూడా అవన్నీ కూడా చేజారిపోతాయి. అవన్నీ కూడా చేజారిపోతాయి. ప్రభు నోటి నుంచి వెలుగు వస్తుంది, వాక్కు వస్తుంది. మిఖాయేలు చేతుల నుంచి వెలుగు వచ్చింది, ప్రభు నోటి నుండి వాక్కు వస్తుంది. సమస్తం ఒక్క నిమిషంలో ముగిసిపోయినటువంటి యుద్ధం అది. కనుక దానిని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ మాటల్లో ఆయుధాలు పనికిరావు కదండి. హర్మగదోన్ యుద్ధంలో ఆయుధాలు పనికిరావట. మరేం కావాలా? దేవుని యొక్క వాక్యమే, దేవుని యొక్క వాక్యమే. దాన్ని ఒక మాట చూపిస్తాను, ఒకసారి చూద్దాం. రోమిలకు రాయబడిన పత్రిక 13వ అధ్యాయం 2వ వచనం. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించున్నాడు, ఎదిరించువారు తమ మీదకి తామే శిక్ష తెచ్చుకుందరు. అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించున్నాడు, ఎదిరించువాడు తన మీదకు తానే శిక్ష తెచ్చుకుంటున్నాడు. ఇప్పుడు ఎవరిని ఎదిరించాం? ఎవరి మీదకి యుద్ధానికి వెళ్ళాం అనంటే తన అధికారి మీదకి యుద్ధానికి 2000 సంవత్సరాల నుంచి ఆ వ్యతిరేకతను కొనసాగించారు. ఈ రోజున ఆ యొక్క యుద్ధం ముగించబడింది. అపవాది తనకు తానే శిక్ష తెచ్చుకున్నాడు అనేటువంటి మాట ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇంతకు ముందు కానీ ఇప్పుడు కానీ ఇంకా రాబోతున్న దినాల్లో కానీ ఈ ప్రకటన గ్రంథం మీద ఉన్నటువంటి యొక్క మాటలన్నీ కూడా చదివిన వాళ్ళకి 7 ఏండ్ల శ్రమల కాలం అంటే ఏంటో తెలుసు, క్రీస్తు యొక్క రాకడ అంటే ఏంటో తెలుసు, ఈ రాకడ కొరకు సిద్ధపడి ఉండాలి అనేది మనందరికీ తెలుసు. అయితే ఈ యుద్ధంలో మనమందరం సైనికులుగా ఉండగంట యోగ్యతలోకి మనం వెళితేనే తప్ప, లేకపోతే మనందరం కూడా మన విశ్వాసం భ్రష్టం అయిపోతుంది. మన విశ్వాసం భ్రష్టం అయిపోతుంది. కాబట్టి ఏమవ్వాలి అంటే 7 ఏండ్ల కాలము తెలిసి కూడా సిద్ధపడలేనటువంటి వారు, అలాగే దేవుని యొక్క రాకడ కడబోరం రోగుతుంది, సంఘం రెప్పబాట్లు వెళ్ళిపోతుందని తెలిసి కూడా సిద్ధపడలేనటువంటి వారు అందరూ కూడా ఈ యుద్ధంలో ఓడిపోయినటువంటి సమాజంలోకి వెళ్ళిపోతున్నారట. 7 ఏండ్ల శ్రమ కాలం తెలుసు, యేసయ్య యొక్క 2వ రాకడ తెలుసు, హర్మగదోను యుద్ధం తెలుసు. ఇప్పటి వరకు మనం ధ్యానించాం, మీరు ఎన్నోసార్లు చదువుకున్నారు, అనేక మంది ద్వారా విన్నారు, అనేక సంగతులు తెలుసుకుంటున్నాం. అన్ని కూడా దేవుని రాకడ గురించి, ఆయన ఉగ్రత గురించి, ఆ యుద్ధం గురించి తెలిసి కూడా మనం మారు మనసు పొంది సిద్ధపడి ఉండలేకపోతే ఎవరు ఇక్కడ వధ చేయబడిన వారు అంటే వాళ్ళే శ్రమ కాలం తెలిసి, రాకడ కాలం తెలిసి కూడా సిద్ధపడలేకపోతున్నటువంటి వారు. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, సిద్ధపడిన వారమై ఆర్భాటమని వినగానే ప్రభు దగ్గరికి వెళ్ళేటువంటి అంతస్తులో మనం ఉండాలి అనేది మరొక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటాం. అందుకని భక్తుడు ఏమంటాడంటే, జల ప్రళయం వస్తుందని తెలిసి ఆ యొక్క సువార్త ప్రకటించబడుతున్న కాలంలో ఇదిగో జల ప్రళయం వస్తుంది అని అంటే చివరి దినం వరకు ఎవరు కూడా సిద్ధపడలేరు. చివరి దినం వరకు ఎవరు కూడా సిద్ధపడలేదు. కానీ జల ప్రళయం వస్తుందని ప్రకటించబడుతున్న కాలంలోనే ఎరిగిన వాడే హనోకు ఏం చేశాడట? దేవునితో నడిచి ఆరోహణమైపోయాడు. అనగా రాకడ దినం రాబోతుంది అని ఎరిగిన వాడు గనక, జల ప్రళయంతో భూమి యొక్క సృష్టి యావత్తు నాశనం చేయబడుతుంది అనేటువంటిది ఎరిగిన వాడు గనక ముందుగా సిద్ధపడ్డాడట. ముందుగా సిద్ధపడి, ప్రభువా ఈ యొక్క జల ప్రళయం చూడకుండా నన్ను తీసుకెళ్ళిపోవా అంటే దేవుడు ఎంత భాగ్యం ఇచ్చాడు? చేయి పట్టుకుని నడిచి వెళ్ళేటువంటి భాగ్యం ఇచ్చాడు. చేయి పట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోయేటువంటి గొప్ప భాగ్యం ఇచ్చాడు. ఆ అంతస్తు మహిమ ఎక్కేటువంటి అంతస్తుగా మనం సిద్ధపడి ఉండాలి. ఆ మహిమ మీదకి ఎక్కి, మేఘం మీదకి ఎక్కి ఈ యొక్క శ్రమ కాలం అనేది చూడక మునిపే మన పరలోకానికి వెళ్ళిపోయి వధువు సంఘ అంతస్తులు కూర్చోవాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. ఈ రోజున మరొకసారి మనకి హెచ్చరిక చేయబడుతుంది కనుక దానిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుని సన్నిధికి వెళ్ళుటకు either through resurrection or through rapture, either by resurrection or by rapture, మనం అందరూ కూడా సిద్ధపడి ఉండవలసిన వారమే. అలాగున జరగని ఎడల ఇప్పుడు జరిగే మాట మనం చూసి ముగించేసుకుందాం. ఇంకొక దూత ఎక్కడి నుంచి ఉన్నాడు?
సూర్యబింబములో నిలిచి ఉండటం చూచి తిని అతడు గొప్ప శబ్దంతో ఆర్భటించి రండి అని ఇన్వైట్ చేస్తున్నాడట. రండి. ఇక్కడ ఒక చిన్న మాట మనం మరలా చూద్దాం. ఎవరిని ఆహ్వానం చేస్తున్నాడు? ఈ యొక్క గుర్రముల మీద, ఈ గుర్రముల మీద కూర్చున్న వారు, రాజులు, సహస్రాధిపతులు, బలిష్ఠులు, స్వతంత్రులు, దాసులు, కొద్దివారు, గొప్పవారు, వీళ్ళందరూ కూడా నాశనం అయిపోయారు, వధించబడిన వారే ఉన్నారు. కనుక దీనిని తినటానికి ఆకాశ పక్షులు రావాలి. ఆయన పిలుస్తున్నాడు చూడండి. గొప్ప శబ్దంతో ఆర్భటించి రాజుల మాంసమును సహస్రాధిపతుల మాంసము భక్షించుటకు లేదా తినుటకై దేవుని గొప్ప విందుకు కూడి రండని ఆకాశ మధ్య మందు ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచెను. దేవుని గొప్ప విందును ఆరగించడానికి రండి అన్నాడంట. He has invited all the birds in the air. All the birds. ఏమిటంటే దేవుడు మీకిచ్చుచున్న విందు ఇది. దేవుడు మీకిచ్చున్న విందు. ఎవరున్నారు దీనిలో అంటే 3 రకాలైనటువంటి మనుషులు దానిలో ఉన్నారు. పెండ్లి విందులో పాలిభాగస్తుల కాలెక్క, గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో పాల్గొనలేక పెండ్లి విందును రుచి చూడలేనటువంటి వారు ఆకాశ పక్షులకు విందుగా మార్చబడిన వారై ఉన్నారు. వారి కళేబరములు, వారి మాంసములు సమస్త ఆకాశ పక్షులకు మాంసంగా మార్చబడగా, విందుగా మార్చబడగా వారి యొక్క ఆత్మలు పాతాళమునకు వెళ్ళిపోయాయి. కనుక ఎంత దుస్థితిలోనికి యేసు వారిని నమ్మనిటువంటి వారి యొక్క పరిస్థితులు వెళ్ళి అని దానిని మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎవరు వీరంటే గొర్రెపిల్ల పెండ్లి విందులో పాల్గొనలేనటువంటి వారు. రెండవది దేవుని నామమును ఎరిగియు అంగీకరించలేనటువంటి వారు, దేవుని ప్రభువుగా అంగీకరించలేనటువంటి వారు. ద కింగ్స్ ఆఫ్ ద ఎర్త్ అండ్ దేర్ ఆర్మీస్, రాజులు, భూరాజులు, విచ్ నీరో వాస్ టు లీడ్ అగైన్. భూమి మీద ఉన్నటువంటి రాజులందరూ కూడా మరలా మనం చెప్పుకున్నాం. నీరు ఆ మాట మళ్ళీ మర్చిపోయా. రెడివియస్ లెజెండ్. నీరు రెడివియస్ లెజెండ్ ఒక నాయకుడిగా వచ్చి వాళ్ళందరినీ కూడా పోగు చేసుకుని వెళ్ళేటువంటి వాడు. వాడితో వచ్చినటువంటి భూరాజులు అందరూ కూడా నాశనం అయిపోయారు. కొద్దివారేమి, గొప్పవారేమి అందరూ కూడా. సో ఆల్ ద ఫోర్సెస్ hostile to God assemblies themselves, but the warrior Christ is to conquer. అందరూ సమకూడి వచ్చినప్పుడు కూడా వారియర్ క్రైస్ట్, యుద్ధశాలి, జయశాలి అయినటువంటి క్రీస్తు మాత్రమే దానిలో జయించిన వాడై ఉన్నాడు. కాబట్టి అంత్యక్రీస్తు ఎక్సెట్రా అందరు కూడా మండుచున్న అగ్నిగుణంలోనికి వెళ్ళిపోవాల్సిందే. దానిని మనం చూస్తున్నాం ఇక్కడ 19వ వచనం నుంచి. మరియు ఆ గుర్రం మీద కూర్చున్న వానితోను ఆయన సేనతోను యుద్ధము చేయుటకై ఆ క్రూర మృగమును భూరాజులను వారి సేనలు కూడి ఉండగా చూచితిని. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక్రియలు చేసినటువంటి భూమి మీద నుండి వచ్చిన మృగం, ఆ మృగం అంటే సముద్రం నుండి వచ్చింది, దాని ఎదుట సూచక్రియలు చేసింది అది. మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకముతో మండుచున్న అగ్నికుండములో ప్రాణముతోనే వేయబడిరి. ఎంత వెర్రవిగా ఉంటారు. 16వ అధ్యాయంలో మనం చూసినట్టున్నాం. వాళ్ళ యొక్క డంబం ఎంత, వారి యొక్క మాటలేది, ఏ మృగముతో సాటైన వాడేడి, ఎంత డంబంగా మాట్లాడారు. కనుక దేవుడు ఏం చేశాడు? వారిద్దరిని ప్రాణములతోనే అగ్నిగుండములో వేసేసాడు. ఇది దేవుని వాక్యది. చదవండి ఒకసారి మరలా. పట్టబడి వారిద్దరూ గంధకముతో మండుచున్న అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి. కడము వారు గుర్రం మీద కూర్చున్న వారి నోట్లో వచ్చినటువంటి కటకం చేత వధింపబడి వారి మాంసమును పక్షులన్నీ కడుపార తినను. వారి మాంసమును పక్షులన్నీ కడుపార తినను. కనుక వారేమో చంపబడిన వారే ఉన్నారు,
ఈ లీడర్స్ ఉన్నారే, వీళ్ళిద్దరిని ప్రాణాలతో పట్టుకుని అగ్నిగుండంలో వేసేసాడు. సాతాన్ని తీసుకెళ్లి మట్టు లేని గొయ్యలు వేసాడు. ఎందుకంటే వాడికి ఇంకొక ఛాన్స్ ఇవ్వబోతున్నాడు. అయితే వాడు దాన్ని కూడా దుర్వినియోగం చేసుకుంటాడు. తర్వాత అధ్యాయాలు మనం చూస్తాం. వాడు దాన్ని కూడా దుర్వినియోగం చేసుకుంటాడు. కనుక ఈ రోజున రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభుగా యుద్ధానికి సిద్ధపడినటువంటి యేసయ్యను చూచాం. ఆయన వెనకాల వస్తున్నటువంటి మహాసైన్యాన్ని చూసాం. ఆ మహాసైన్యంలో ఒకరు నీవై ఉండాలా, ఆ మహాసైన్యంలో ఒకరు నేనై ఉండాలా, ఆ ఒక్క మహాసైన్యంలో ఒకరు మనందరం అయి ఉండాలా. మనం అందరం కూడా ఈ ప్రకటన గ్రంథ ధ్యానం చేస్తున్న మనం విశ్వాసులుగా ఈ యొక్క సంఘ సహవాసాల్లో కొనసాగుతున్న మనం అందరం కూడా ఈచ్ వన్ షుడ్ బి ఎ వారియర్. ఆయన వెనకాల సైన్యంగా వెళ్ళి ఆ యొక్క తెల్లని బట్టలు వేసుకుని ఆ యొక్క గుర్రం మీద కూర్చుని జయించగా, మన శోధనలు జయించగా ఆయన ఇచ్చిన జై కిరీటాన్ని పెట్టుకుని ఆయనతో కూడా యుద్ధానికి వెళ్తే నువ్వేం చేయక్కర్లా, నేనేం చేయక్కర్లా, జస్ట్ వీఆర్ ద వారియర్స్ అంతే. యేసుతో కూడా ఉన్నటువంటి వారం. మిఖాయేలు యొక్క వెలుగును చూడగానే అపవాది సైన్యం అంతా కూడా కోరబడిపోతారు. ఆయన నోటి నుండి వచ్చిన వాక్యంతో సమస్త సైన్యం నశించిపోతుంది. వాళ్ళిద్దరు తీసుకెళ్లి అగ్నిగుండాలు వేయబడతారు. మిగిలిన వారందరూ కూడా శవాలుగా మారిపోతారు. ఆకాశ పక్షులు వచ్చి వారిని తింటున్నాయి. ప్రియ దేవుని బిడ్డ, ఆ సైన్యంలో నువ్వు ఉండటానికి, ఆ సైన్యంలో మనం ఉండటానికి మనం సిద్ధపడుతున్నామా? గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో పాల్గొనేటువంటి వారు ధన్యులు. వివాహ మహోత్సవానికి ఆహ్వానించుకునేటువంటి వారు మరి ధన్యులు. వారే వధువు సంఘ అంతస్తు. ఆ అంతస్తులో మనం ఉండి ప్రభుత్వం కూడా సిద్ధపడిన వారమై, ప్రభుత్వం కూడా గుర్రాలు ఎక్కిన వారమై, ప్రభుత్వం కూడా తెల్లని వస్త్రాలు ధరించిన వారమై, ప్రభుత్వం కూడా కిరీటాలు కలిగిన వారమై, ఇదిగో ఆ కడవరి యుద్ధానికి వెళ్ళి ఇదిగో దేవునితో కూడా జయశీలమై ఉండులాగున దేవుని కృప మన అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. మరి టీచర్ గారు, మేడం గారు, డాక్టర్ ప్రమీల కుమార్ గారు నిన్న ప్రార్థన చేస్తానన్నారు. వారు ప్రార్థన చేస్తే మరి ఎవరైనా ఒక చిన్న ప్రార్థన చేయొచ్చు. ముందుగా మేడం గారు ప్రార్థన చేస్తారు. ఓకే. అత్యంత కృపాకరికరములు కలిగినటువంటి నా యేసుక్రీస్తు ప్రభువా, నీ పరిశుద్ధ పాదములకు వేల కోట్ల స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాం తండ్రి. నీవు సర్వాధికారి నాయనా, నా తండ్రి, సర్వకృపానిధివి అయినటువంటి గొప్ప దేవుడవు ప్రభువా, సర్వశక్తిమంతుడవు నాయన. ఓ ప్రభువా, నా తండ్రి, నీవు ఆ నామమునే నాయన అబ్రహామునకు ప్రత్యక్షమయ్యిన దేవుడవు ప్రభువా, నీ పాదాలకు వేల కోట్ల స్తోత్రములు నాయన. ఓ తండ్రి, నిన్ను గురించినటువంటి వర్ణన ప్రభువా ప్రకటన గ్రంథములో నా తండ్రి నాయన నీ యొక్క నా తండ్రి కాళ్ళ కింద ప్రభువా గొప్ప వెలుగు ఉన్నట్టుగా నాయన, సముద్రం ఉన్నట్టుగా నీ యొక్క నా తండ్రి నాయన కంఠధ్వని నాయన, ఓ ప్రభువా గొప్ప విస్తార జల ప్రవాహముల వలె ఉన్నట్టుగా, నీ కన్నులు అగ్ని జ్వాలల వలె నాయన ఉన్నట్టుగా ప్రభువా, ఎంత చక్కని వర్ణన ప్రభువా నా తండ్రి నాయన. ఈ యొక్క భక్తుడు ప్రభువా నాయన యోహాను గారు చూడగలిగారు ప్రభువా. నీకు స్తోత్రములు నాయన. ప్రభువా, నీవు నీతిమంతుడవయ్యా, నీవు న్యాయవంతుడవయ్యా, నీకు స్తోత్రములు ప్రభువా. నీవు నా తండ్రి కృపగలిగిన దేవుడవయ్యా, నీకు వందనాలు ప్రభువా. నీవు ప్రేమమూర్తివి తండ్రి, నీవు ప్రేమవై ఉన్నావు ప్రభువా. నీకు స్తోత్రములు నాయన. మేము నా తండ్రి నాయన శిక్షకు పాత్రులమైనప్పటికీ నీ మమ్మల్ని ప్రేమతో ఆయన క్షమాపణ కోరగా నా తండ్రి క్షమించు దేవుడవై ఉన్నావు ప్రభువా. నీకు స్తోత్రములు. పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం ఇవ్వబడినది నీ వాక్యములో ఉన్నది ప్రభువా. ఎవరైతే నీ నామమందు విశ్వసించి నీ యొక్క శరణు జొచ్చి తమ పాపములు నీ యొద్ద ఒప్పుకొని క్షమాపణ కోరుతారు ప్రభువా నా తండ్రి, వాని యొక్క పాపములు నీ రక్తము చేత కడగబడుచున్నావనే ధన్యత ప్రభువా నాయన మా అందరికీ మీరు ఇచ్చారు తండ్రి. మీ పాదాలకు వేల కోట్ల స్తోత్రాలు ప్రభువా నా తండ్రి. మీరు మా కొరకు నాయన మీ శరీరమును నా తండ్రి ప్రభువా నాయన, మీ రక్తమును కార్చి మీ శరీరమును ప్రభువా మా కొరకు నాయన ప్రభువా నా తండ్రి నాయన, వీపునైతే దున్నబడినటువంటి నేలగా నా తండ్రి ఆ విధముగా శ్రమపడ్డారు ప్రభువా. మమ్మల్ని రక్షణలోనికి తేవడానికి, మమ్మల్ని నరకము నుండి తప్పించడానికి, మమ్మల్ని సాతాను యొక్క
కబంధ హస్తాల నుంచి విడిపించడానికి, ఓ తండ్రి ప్రభువా, మరణము నుండి విడిపించడానికి, దేవా నిత్య జీవమును అనుగ్రహించడానికి నాయన మీరు మా కొరకు చేసిన రక్షణ కార్యము ప్రభువా నాయన అది ఎంత గొప్పది నాయన. అయ్యా సమాప్తమైన సెలవిచ్చిన దేవుడవు తండ్రి. అయ్యా శిలువ మీద నా తండ్రి మీరు పలికినటువంటి 6వ మాటగా మేము ఎప్పుడు ధ్యానించుకుంటాం నాయన. నీ రక్షణ కార్యం మా కొరకు నీవు చేసిన రక్షణ కార్యం అనాది కాలములో నీ ప్రణాళికను ప్రభు ఆ విధముగా నా తండ్రి మీరు నెరవేర్చిన విధము ప్రభు నాయన చాలా చాలా ప్రభు ఆశ్చర్యకరమైనటువంటి విషయం, ఒక గొప్ప మర్మము అయ్యున్నది నాయన. నీకు పాదాలకు వేల కోట్ల స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను తండ్రి. ప్రభువా నీవు నాయన నా తండ్రి ఆత్మస్వరూపమైన దేవా నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను ప్రభువా. నీవు నా తండ్రి నాయన నీకు నా ప్రభువా నా దేవా నీ జ్ఞానము నీ యొక్క నా తండ్రి ఆలోచనలు ప్రభువా నా దేవా నాయన మా ఊహకు అందనివి ప్రభువా నాయన. అంతరిక్షమును చూసినప్పుడు, ఆకాశమును పరిశీలించినప్పుడు నా తండ్రి భూమిని దానిలో ఉన్న వాటిని చూచినప్పుడు దేవాని యొక్క మాట యొక్క మహాత్యము నా తండ్రి దాని వలన కలిగినటువంటి గొప్ప దేవా నా తండ్రి సృష్టిని చూసినప్పుడు తండ్రి నీ శక్తిని అంచనా వేయలేము తండ్రి. నీ పాదాలకు స్తోత్రములు 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 తండ్రి. నీ మాట మాత్రము చేత సృష్టించావు ప్రభు ఆ సమస్త సృష్టిని తండ్రి. ఈ రోజు వాక్యములో మాకు నా తండ్రి అయ్యగారి ద్వారా నాయన ఆ నోటి మాట చేతనే ప్రభు మీరు మరలా తిరిగి నాయన దేవా హర్మగిద్దోని యుద్ధములో నా తండ్రి నాయన సాతాన్ని ప్రభువా దేవా నా తండ్రి మీరు ఓడించబోతున్నారు నాయన. తిరిగి దానిని నా తండ్రి అగ్ని గంధకముల్లో పడు నా తండ్రి నాయన ఆ యొక్క మట్టులేని గొయ్యలోనికి దాన్ని త్రొయ్యబోతున్నారు ప్రభువా. నీకు స్తోత్రములు 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 తండ్రి. అవును ప్రభువా వాడు నాయన అబద్ధకుడును అబద్ధమునకు జనకుడనై ఉన్నాడు ప్రభువా. మోసము వానిదే నా తండ్రి ప్రభువా. ఈ లోకమును ఏలుచున్నటువంటి సమస్త పాపమునకు నాయన వాడు హేతువై ఉన్నాడు తండ్రి. అయ్యా నా తండ్రి వాడిని పట్టుకుని ప్రభువా మా నిమిత్తము నీవు యుద్ధము చేయుచున్నావు కదా ప్రభువా. నీకు స్తోత్రములు నాయన. కల్వరిలో నా తండ్రి గొర్రె పిల్లగా వచ్చి నాయన మీరు మా రక్షణ కార్యం సంపూర్తి చేసి మమ్మల్ని మరణములో నుండి జీవములోనికి దాటించి ఉన్నారు తండ్రి. అదే విధముగా ప్రభువా నాయన అంత్యకాలములో నా తండ్రి ప్రభువా నీవు నాయన నా దేవ మహిమ శరీరముతో ప్రభువా నా తండ్రి నేరుగా ప్రభువా నాయన హర్మగిద్దోని యుద్ధము చివరి యుద్ధముగా నా తండ్రి అది నాయన భూమి మీద జరగబోతున్నది కదా ప్రభువా. దేవాని పాదాలకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ప్రతి దినము నీ యొక్క సేవకుడు నాయన మాకు ఇస్తున్నటువంటి ఈ యొక్క ప్రకటన గ్రంథ ధ్యానాలను బట్టి నీకు ఎన్నో స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎన్నో తెలియని విషయాలను ప్రభువా మరి దాదాపు 60 దినములుగా 56 దినములుగా నా తండ్రి నాయన మరి నీ సేవకుడు ప్రభువా ఒక్కొక్క అధ్యాయాన్ని తండ్రి నాయన లోతైనటువంటి ప్రభువా నా దేవా నాయన విషయములను ప్రభువా ఆయన ముందుగా నా తండ్రి ఎన్నో విషయాలను తెలుసుకుంటూ ప్రభువా ప్రార్థనా పూర్వకముగా మాకు అందిస్తున్నందుకు నీ పాదాలకు స్తోత్రాలు తండ్రి. మేము వినువారమై నా తండ్రి నాయన అద్దము చూచుకొని నాయన మా తన ముఖమును మర్చిపోయేటువంటి వారముగా ఉండని వద్దు ప్రభువా. మా జీవితంలో మార్పు ఉండాలి ప్రభువా. 60 రోజుల శ్రమ వ్యర్థము కానియవద్దు నాయన. అయ్యా నా తండ్రి ప్రభువా మాలో మార్పును అనుగ్రహించండి. మాలో నా తండ్రి ఇదిగో నాయన నీ బిడ్డల కొరకు ప్రార్థన చేసిన దానికంటే ఇతరుల కొరకు విజ్ఞాపన చేయడం ఇంకా ఎంతో మేలైనటువంటి సంగతిని సెలవిచ్చారు ప్రభువా. నిజం నాయన. అయ్యా మేమంత భారముగా ఉంటున్నామా ప్రభువా, అంత భారమైన ప్రార్థన నాయన నీతి మంతిన ప్రార్థన నా తండ్రి నాయన బలము గలదైన తండ్రి తన కార్యము నెరవేర్చినని వాక్యంలో వ్రాయబడి ఉన్నది కదా ప్రభువా. నీ రక్తము చేత కడుగుబడిన వారమై నీ నీతి చేత నా తండ్రి నీతిమంతులమై ఓ ప్రభువా మేమైతే నీ సన్నిధిలో నా దేవా పోరాడు వారముగాను నాయన ఇది అనేకుల కొరకును మా కుటుంబముల కొరకును మా యవనస్తుల కొరకును మా యొక్క రక్షణ పొందని మా యొక్క నా తండ్రి నాయన రక్త సంబంధుల కొరకును నా తండ్రి నాయన ఎలుగెత్తి ప్రార్థించే వారముగా నాయన కన్నీటి ప్రార్థన చేయ వారముగా నాయన చేయమని బ్రతిమలాడుకొనిచున్నాను ప్రభువా. ఈ యొక్క కాసేపు నాయన నీ యొక్క వాక్య ధ్యానము అయ్యగారు చెప్తుంటే మేము వినడం కాదు నాయన అంతవరకే నా తండ్రి చాలా చేశామనుకునేటువంటి భావనలో నుంచి మమ్మల్ని తప్పించండి ప్రభువా. అయ్యా నా తండ్రి రాత్రంతా మొరపెట్టిన భక్తులు ఉన్నారు ప్రభువా. అనేక గంటలు నీ సన్నిధిలో కనిపెట్టిన భక్తులు ఉన్నారు ప్రభువా. అయ్యా మాకు
దావీదైతే 7 మారులు నీ సన్నిధికి వచ్చేవాడని వాక్యం చెప్తున్నది నాయన. అయ్యా నాయన, మేమైతే ప్రభువా నా తండ్రి ఒక్కసారి 2 సార్లు రావడానికి కూడా ఎంత కష్టపడిపోతున్నాం తండ్రి. మమ్మల్ని క్షమించండి నాయన. మీరు మా కొరకు కార్చిన ఆ రక్తమును నా తండ్రి, ఆ శిలువ యాత్రను గుర్తు చేసుకుంటే కూడా నా తండ్రి మేము ఆగకూడదు కదా నాయన. అయ్యా నా తండ్రి, అటువంటి మా హృదయముల్లో నా మండుచుండనిమ్మని వేడుచున్నాను. ఎమ్మాయి గ్రామంలో తండ్రి ఆ యొక్క నాయన గ్రామ వాసులకు నా తండ్రి, ఆ ఇద్దరికి ప్రభువా తమలో నా తండ్రి తమ హృదయములు మండుచుండలేదా అని సెలవిచ్చారు కదా ప్రభువా. అలాంటి నాయన మంట మాలో పుట్టించండి ప్రభువా నా తండ్రి. నాయన నిజముగాన వెలిగింపబడిన వారముగా ఉండున్నట్లు సహాయం దయచేయండి. అలాంటి ప్రార్థనా శక్తి మా దగ్గర లేకపోతే తండ్రి, రేపొద్దున ప్రభువా దుష్టుడు చెలరేగినప్పుడు మేము నాయనా నా తండ్రి ప్రభువా నాయన మేము నిలబడగలమా నా తండ్రి. ప్రభువా సహాయం దయచేయండి నాయన. అయ్యా నా తండ్రి, ఎత్తబడిన గుంపులో ఉంటాము, ఈ శ్రమలు మాకు ఏమి ఉండవు అనుకుంటున్నాము. కానీ నా తండ్రి అనేక దేశాల్లో ప్రభువా, రష్యాలో, రుమేనియాలో నా తండ్రి, చైనాలో ప్రభువా, మరి నాయన జర్మనీలో ప్రభువా, ఇదిగో నా తండ్రి ఇంకా నాయన అనేక ఈస్టర్న్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో ప్రభువా, సిరియాలో నా తండ్రి నాయన కొంతకాలం క్రితమే ప్రభువా క్రైస్తవులు ఎంత నరక హింసలు పెట్టబడ్డారు కదా నా తండ్రి. నాయన మరి నా తండ్రి అటువంటి హింసలు నీ రాకడకు ముందే అనేక మంది అనుభవించారు ప్రభువా. మేమైతే నీ కృపను బట్టే నాయన క్షేమముగా ఉన్నాం, నెమ్మదిగా ఉన్నాం తండ్రి. అయితే ఏ రోజు నాయన ఒక్కసారిగా నా తండ్రి ప్రభువా నాయన ఉప్పెన వచ్చినట్టు మా మీదకి నా తండ్రి ప్రళయం వస్తుందేమో మాకు తెలియదు. కానీ ప్రభువా నాయన పేతురు చెప్పినట్టుగా నా తండ్రి నాయన ఏదో గొప్ప విపత్తు మీకు సంభవిస్తుందని మీరు అనుకోవద్దు, అది ముందుగానే చెప్పబడింది కనుక సిద్ధపడి ఉండమని సెలవిచ్చారు కదా నా తండ్రి. దేవా మేము ఈ మంచి కాలముల్లో, నెమ్మది కాలముల్లో ప్రభువా మమ్మల్ని మేము సిద్ధపరచుకుంటూ నా తండ్రి, ఇదిగో ఈ యొక్క ప్రార్థనలు, వాక్య ధ్యానములు మాకెంతో నాయన నడిపింపుగా ఉండేట్టు చేయమని అడుగుతూ ఉన్నాను ప్రభువా. అయ్యా నా తండ్రి మా హృదయముల్లో ఆరిని ఆశ పుట్టించమని వేడుకొనుచున్నాను తండ్రి. ప్రభువా పరిశుద్ధాత్మ తండ్రి మా మీదికి వచ్చి రమ్మని వేడుకొనుచున్నాను ప్రభువా. పాపము గురించినటువంటి ఒప్పుదల, నా నీతిని గురించినటువంటి ఒప్పుదల ప్రభువా ఇంత మాత్రమే కాక నా తండ్రి నాయన అయ్యా నా తండ్రి నీ యొక్క సేవకులు నా దేవా ఎలాంటి సంబంధము నీతో కలిగి ఉన్నారో ప్రభువా, ఎలాగూ ప్రార్థనా పరులై ఉన్నారో, ఎలాంటి నీ నామమున ప్రభువా నా తండ్రి నాయన ఎన్ని అద్భుత కార్యములు చేయగలిగి స్వస్థతలు చేసి అనేకులకు నాయన ఆదరణ ఇవ్వగలిగారో, వాక్యం చెప్పడం ద్వారా అనేకులను రక్షణలోనికి ఎలాగ తెచ్చారో ప్రభువా. ఒక్కరోజే నా తండ్రి 500 మంది బాప్తిసం పొందారు కదా పేతురు ప్రసంగాన్ని విని తండ్రి ప్రభువా నాయన. గ్రామాలకు గ్రామాలు, నా ఊర్లకు ఊర్లు, ఓ తండ్రి మొదటి శతాబ్దిలోనే అనేక సంఘములు ఏర్పడ్డాయి కదా ప్రభువా. వారు భయంకరమైనటువంటి పర్సెక్యూషన్ లో ఉంటూ కూడా ప్రభువా నాయన సంఘాలను కట్టుకున్నారు. రోమా విడిచి వెళ్ళిపోమని ఆజ్ఞ వచ్చినప్పుడు కూడా తండ్రి వారు కొరింథీలోను అక్కడ ఇక్కడ తండ్రి తమ యొక్క జీవితాలను వెళ్ళబోసుకుంటూ ప్రభువా అయినప్పటికీ సువార్త పరిచర్య చేయలేదా ప్రభువా. అయ్యా నా తండ్రి అలాంటి పరిపూర్ణమైనటువంటి భక్తిలోనికి మమ్మల్ని నడిపించండి అయ్యా. అలాంటి పరిశుద్ధాత్మ అనుభవంలోనికి మమ్మల్ని నడిపించండి అయ్యా. ఓ తండ్రి నాయన నీ పాదాలు పట్టుకుని అడుగుతున్నాం ప్రభువా. అయ్యా నాయన దేవా సాతాను వెంటనే కూర్చుంటాడు నాయన. ఇదిగో ఈ పని, అదిగో ఆ పని ప్రభువా. పనుల ఒత్తిడి చేత నాయన మార్తవలే మా తండ్రి నాయన ఉత్తమమైన దాన్ని పోగొట్టుకునే వాళ్ళము కానియొద్దు ప్రభువా. అయ్యా మరియవలే నీ పాదాల దగ్గర కూర్చొని ఆ తండ్రి నాయన ఉత్తమమైన దానిని ఏర్పరచుకుంటూ వాక్యమును విని ఆ ప్రకారము అందుకనే ఆ ప్రభు ఆమె ముందుగానే నాయన నీ భూస్థాపన నిమిత్తము నా తండ్రి నీ శరీరం అంతటిని ప్రభువా నా తండ్రి అభిషేకం చేయగలిగింది ప్రభువా. ఆ ధన్యత ఆమె ఒక్కరికే వచ్చింది నాయన. అవును గొప్ప దేవా నా తండ్రి, మాకు అటువంటి నేత్రం అనుగ్రహించండి, అటువంటి గ్రహింపు అనుగ్రహించండి. మా నేత్రములను తెరవండి ప్రభువా, మా ఆత్మీయ నేత్రములను తెరవండి ప్రభువా. అయ్యా ముద్దు నిద్రపోనియొద్దు తండ్రి. అయ్యో ప్రభువా నాయన నా తండ్రి మేము జోగి పడిపోనియొద్దు నాయన. అయ్యో నా తండ్రి ఈ యొక్క లౌకిక విచారముల చేత
నాయన విత్తిన వాక్యము అణచబడియొద్దు ప్రభువా నా తండ్రి అలాగునే ప్రభువా దేవా నా తండ్రి లోకంలో కొట్టుకొని పోనీయొద్దు నాయన లోక ఆశలతో మమ్మల్ని నింపుకొనియొద్దు నాయన మా హృదయమును ఖాళీ చేసుకుంటూ నేర్పించండి ప్రభువా క్రీస్తు కొరకు ఖాళీ చేసుకుంటూ నేర్పించండి ప్రభువా యేసయ్యా మిమ్మునే ప్రతిష్ఠించుకుంటూ నేర్పించండి ప్రభువా ప్రథమ స్థానం మీకే ఇచ్చుటకు మాకు నాయన నా తండ్రి నేర్పించండి ప్రభువా నా తండ్రి మీ తర్వాత ఏదైనా అనేటువంటి అలాంటి ప్రేమ మీ ఎడల మేము చూపించబద్ధులమై ఉన్నాము కనుక ఓ తండ్రి మా హృదయములను మా జీవితంలో నా తండ్రి మా ఆత్మలను నాయన మీరు నా తండ్రి నాయన మేల్కొనమని బ్రతిమలాడుకొంచున్నాను తండ్రి మమ్మల్ని ప్రభువా నా తండ్రి ప్రభువా మాలో రివైవల్ అనుగ్రహించమని బ్రతిమలాడుకొంచున్నాను ఆ రివైవల్ ఆల్ సెయింట్స్ నుంచి తండ్రి అయ్య గారి ద్వారా నా దేవా నా తండ్రి నాయన గొప్ప ఉజ్జీవము నా దేవా డైసిస్ అంతా ప్రాకునట్లు సహాయం దయచేయమని వేడుకొనుచున్నాను జాన్ వెస్లీ కాలంలో ప్రభువా ఇంగ్లాండ్ దేశాన్ని అంతటిని వారు నా తండ్రి రివైవల్లోకి తీసుకురాలేదా ప్రభువా అలాంటి నా తండ్రి రివైవల్ నాయన మా సంఘంలోను మా యొక్క జీవితంలోను ఓ తండ్రి మా సంఘ కుటుంబాల్లోనూ ఓ దేవా నా తండ్రి ఈ డైసిస్ అంతను విస్తరించులాగును చేయమని అడుగుతూ ఉన్నాను ప్రభువా కరోనా వచ్చింది కాబట్టి ఏమైపోతామో అనే భయంతో భక్తి కాదు నాయన దేవా మా ఆత్మల గురించినటువంటి ఆ యొక్క నాయన నిరీక్షణ కలిగిన వారమైన తండ్రి మా ఆత్మలు నాయన నా తండ్రి నశించవు గనుక ప్రభువా నా తండ్రి ఆత్మరక్షణ విషయమే బహు జాగ్రత్త కలిగి ఉండుటకు సహాయం దయచేయమని వేడుకొనుచున్నాను ప్రభువా నా తండ్రి రక్షణ పాత్రను చేతబుచ్చుకుని సన్నిధిలో నిలబడి ప్రార్థించుటే కదా ప్రభువా మమ్మల్ని మా నుంచి మీరు కోరుకుంటున్నది తండ్రి అది కూడా మేము చేయలేక నా తండ్రి మేము చాలా ప్రభువా నీరసించిపోతున్నాం నీకు దూరం అయిపోతున్నాము ఓ తండ్రి నాయన క్షమించుము తండ్రి ఓ ప్రభువా నాయన దేవాని సేవకునికి ఇచ్చినటువంటి నా తండ్రి జ్ఞానాన్ని బట్టి నడిపింపుని బట్టి నీకు స్తోత్రములు దేవా మరి 60 రోజులు నాయన కంప్లీట్ చేయాలని వారి యొక్క ఆలోచన అయి ఉంటుండగా నా తండ్రి వారికి ఆలోచన ఇచ్చి మమ్మల్ని కూడా ప్రభువా నా తండ్రి అందులో నా తండ్రి పాలిభాగస్తుల్ని చేసినందుకు నీకు స్తోత్రములు తండ్రి నిజము నాయన అనేకమైనటువంటి నా తండ్రి వాక్య ముల ద్వారా నా దేవా మమ్మల్ని నా తండ్రి బలపరుస్తున్న విధానాన్ని బట్టి నీ పాదాలకు స్తోత్రాలు దేవా మహా గొప్ప తండ్రి నాయన నిత్యుడమైన దేవా నా తండ్రి నీకే స్తోత్రములు సమస్త మహిమ ఘనత నీకే ప్రభువా చెల్లును గాక నా గొప్ప దేవా నీకు వందనాలు తండ్రి నాయన ఏ ఆటంకము లేకుండా ఇన్ని రోజులు నడిపించిన నా గొప్ప దేవా నీకు స్తోత్రములు ఏ విధమైన టెక్నికల్ ప్రాబ్లమ్స్ రానిలేదు చిన్న వాటిని ప్రభువా వెంటనే సరైపోయి నీ ప్రభువా నీ కృప వలన నా తండ్రి నాయన అలాగునే అయ్యగారికి ఆరోగ్యమునిచ్చారు తండ్రి శక్తినిచ్చారు సిద్ధపాటునిచ్చారు తండ్రి ప్రభువా సమయం అంతటిని కేటాయించగలుగుటకు నా తండ్రి నాయన వారికి ఇచ్చిన నడిపింపును బట్టి నీ పాదాలకు వేల కోట్ల స్తోత్రాలు ప్రభు అలాగునే అమ్మగారిని బట్టి బిడ్డలిద్దరిని బట్టి నాయన కోడల్ని బట్టి నీ పాదాలకు స్తోత్రాలు ఆ కుటుంబమును బహుగా దీవించి నా తండ్రి నాయన వారి ఇంకనూ ప్రభువా నా తండ్రి నీకు నమ్మకముగాను చివరి వరకు ప్రభువా దేవా నీలో నిలబడి అనేకులను మాలాటి వారిని ప్రభువా నడిపించగలుగు నా తండ్రి బలవంతులను శక్తివంతులను ఆత్మపూర్ణులుగా చేయమని నీ సన్నిధిలో బ్రతిమలాడుకుంటున్నాను గొప్ప దేవా నా తండ్రి అలాగున్నే నాయన మా సంఘాన్ని కూడా నా తండ్రి మీ సన్నిధిలో గుర్తు చేయుచున్నాను నాయన ఓ దేవా నా తండ్రి ఆల్ సెయింట్స్ సంఘాన్ని నా తండ్రి ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకొని మన బ్రతిమలాడుకొనిచున్నాను ప్రభువా మరి అంతేకాక నాయన ముఖ్యంగా దేవా రాజుగారి గురించి ప్రార్థిస్తున్నాం అయ్యో ఎంతమందిని స్వస్థపరిచావయ్యా ఎంతమంది సాక్ష్యాలు చెప్పారయ్యా ఎంతమంది నా తండ్రి కృతజ్ఞత కానుకలు వేసుకుని నిన్ను కనపరిచారయ్యా అయ్యా ఎన్ని ఇళ్లల్లో సంతోషం ఇచ్చారయ్యా మరి రాజుగారి విషయంలో అయ్యా నాయన నీ చిత్తం ఏమై ఉన్నది నా తండ్రి అయ్యా మరి నీ దూతలను పంపడం లేదా ప్రభువా నీ వేలును ఆయన మీద ఆడించడం లేదా తండ్రి అయ్యా ప్రభువా నీ రక్తపు చుక్కలు వేయడం లేదా తండ్రి అయ్యా ఇంటికి రక్షణ వచ్చినట్లుగా సహాయం దయచేయరా ప్రభువా ఈ రాత్రికి నాయనా నా తండ్రి మీరు కనబడరా ప్రభువా మీరు అబ్బా బెడ్ దగ్గరికి నాయన ఆత్మరూపిగా ఎంతో మంది కనబడ్డారంట నాయన వారికి కూడా కనబడండి ప్రభువా నాయనా స్వస్థతను గ్రహించి నా తండ్రి ఆ తల్లికి ఎంతో ఆనందం కలుగులాగున కృప చూపించండి ప్రభువా నా తండ్రి నాయన వారి రక్త సంబంధికులందరికీ ప్రభు ఆనందం కలుగులాగున తిరిగి
నీకు సాక్షులుగా ఉండగల గొప్ప భాగ్యమును అనుగ్రహించమని వేడుకొనుచున్నాను ప్రభువా. అలాగునే తండ్రి, సొంత వారిని, రక్త సంబంధికులను, కడుపున పుట్టిన వారిని పోగొట్టుకున్నటువంటి బిడ్డలు ఎంతో మంది ఉన్నారు నాయన. విశ్వాసులు ఉన్నారు ప్రభువా. ప్రసాదం గారిని, మేరీ ప్రసాదం గారిని నాయన, నా తండ్రి, వారి యొక్క నాయన కుమార్తెలను జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. వారిని ఆదరించి ధైర్యపరచమని వేడుచున్నాను. ఎవరి మాటల వలన వారు ధైర్యపడలేరు తండ్రి. కేవలం నీ హస్తము వల్లనే ధైర్యపడగలరు. ఆదరణ నీ దగ్గర నుంచే వస్తుంది. పరిశుద్ధాత్మ తండ్రి నీకు ఆదరణకర్త అని పేరు కదా నాయన. దేవా, మీరు ఆదరించమని వేడుకొచ్చున్నాను నాయన. వారి హృదయములు నా తండ్రి అలసిపోకుండా, ఆయన సోలిపోకుండా కాపాడమని అడుగుతున్నాను తండ్రి. అయ్యా నా తండ్రి, అలాగుండే నా రాజ, నా రక్షక, నా విమోచక, నా తండ్రి నతానీయేల్ గారిని కూడా ప్రభువా, నా తండ్రి ఆ బిడ్డలను నాయన, నా దేవాన్ని మీరే ఆదరించమని వేడుకుంటున్నాను నాయన. దేవా, ఇంకా నా తండ్రి నాయన, తండ్రులను, తల్లులను, ప్రభువా, భార్యలను నాయన, భర్తలను పోగొట్టుకున్నటువంటి నాయన వారు అనేక మంది ఉన్నారు ప్రభువా నాయన. నా తండ్రి అలాగునే రాణి తన భర్తను పోగొట్టుకుని ఉన్నది ప్రభువా నాయన. రాణిని ఆదరించండి, బిడ్డలను ఆదరించండి. ఓ స్వామి నాయ యేసయ్యా, నీ పాదాలకు వందనాలు చెల్లించుకొని ఉన్నాను తండ్రి. ఇంకా నాయన మా యొక్క సంఘంలో ఉన్నటువంటి ప్రభువా నా తండ్రి కుటుంబాలన్నిటినీ పాదాల దగ్గర పెడుతున్నాను ప్రభువా నా తండ్రి నాయన. ఒక్కొక్క కుటుంబాన్ని పేరెత్తి ప్రార్థించిన మా అమ్మగారిని బట్టి నీకు ఎన్నో స్తోత్రాలు తండ్రి. ఆమెకి ఇచ్చినటువంటి ఆ విజ్ఞాపన నాయన ఆత్మను బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రతి కుటుంబాన్ని పేరెత్తి ప్రార్థించడం మాకెంతో ధన్యత నా తండ్రి నాయన. నీకు స్తోత్రాలు 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 ప్రభువా. దేవా నా తండ్రి, మేము కూడా అలాగ నేర్చుకుని నా తండ్రి అనేక కుటుంబాల గురించి ప్రార్థించు వారముగా చేయమని అడుగుతూ ఉన్నాను ప్రభువా నాయన. కమిటీ మెంబర్స్ కొరకు, ప్యారిష్ కమిటీ మెంబర్స్ కొరకు, వారి కుటుంబాల కొరకు నాయన, కౌన్సిల్ మెంబర్స్ కొరకు, వారి కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి కుటుంబాన్ని చేతుల్లో పెడుతున్నాను ప్రభువా. అయ్యా నా తండ్రి, అలాగున్నే నాయన మా యొక్క నా తండ్రి యవనస్తులను ప్రభువా నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోనండి. మాకు బ్యాక్ బోన్ గా ఉంటున్నటువంటి మా యొక్క యవనస్తులు ఎంత గొప్ప సేవ చేస్తున్న బిడ్డలు నా తండ్రి, వారందరూ నిజమైన రక్షణానుభవంలోనికి రావాలి ప్రభువా. యవనేచ్ఛల నుండి పారిపోమని తిమోతితో మీరు ఎలా చెప్పారో నాయన, మా సంఘంలో ఉన్న యవనస్తులలో నా తండ్రి మీరే ప్రభువా యొక్క ఉద్యమము పుట్టించి నా తండ్రి క్రీస్తు సారూప్యంలోనికి వారు ఎదగలుగులాగున వారిలో నా తండ్రి ప్రభువా వాక్యము నా తండ్రి ఘనముగా బలముగా పని చేయనట్లుగా నా తండ్రి వారిని నడిపించమని బ్రతిలాడుకొనుచున్నాను ప్రభువా. వారు నా తండ్రి నాయన, నా తండ్రి యొక్క ప్రేయర్ గ్రూప్స్ లో ఉండగలుగులాగును చేయమని వేడుకొనుచున్నాను ప్రభువా. ఒంటిగా ఉన్నది మృతమగునని సెలవిచ్చారు కదా దేవా తండ్రి. యవనస్తులకు నాయన ఎంతో ప్రార్థన అవసరమై ఉన్నది ప్రభువా. వారు నా తండ్రి అనేక గుంపులతో కలిసి నాయన ఒంటరి ప్రార్థనలో నా తండ్రి బలపడులాగును చేయమని అడుగుతున్నాను యేసు ప్రభువా. అయ్యా నా తండ్రి, ప్రతి ఒక్కరిలో రక్షణానుభవం అనుగ్రహించమని మరి ఎక్కువగా బ్రతిమలాడుకొనుచున్నాను తండ్రి. మహిమ కలిగినటువంటి నాయన మా యొక్క చిన్నయ్య గారులు ఇద్దరినీ ప్రభువా జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. కిషోర్ గారిని బట్టి నీకు వందనాలు అయ్యా నా తండ్రి నాయన. వారి సత్యమణిని బట్టి నా తండ్రి, కుమార్తెను బట్టి, కుమారుడిని బట్టి నా తండ్రి నీ పాదాల దగ్గరకు వస్తున్నాను ప్రభువా నాయన. కుటుంబాన్ని, ఆ చిన్న కుటుంబాన్ని ప్రభువా మీరు ఆశీర్వదించమని బ్రతిమలాడుకొనుచున్నాను. వారి సేవలు బహుగా ఫలించులాగునా నా తండ్రి నాయన. ఒక సంఘము నడపవలసి వచ్చినప్పుడు నా తండ్రి నాయన, నా దేవ ఆ యొక్క సంఘమును రక్షణ మార్గంలో నడపగలుగునట్లుగా నా తండ్రి మంచి ట్రైనింగ్ తీసుకుంటూ ప్రభువా నా తండ్రి వారు నీలో నాయన బలపడి నా తండ్రి నాయన మంచి సేవ జరిగించలాగున ఆశీర్వదించండి ప్రభువా. అదే విధముగా తండ్రి నాయన ప్రభువా డానియల్ అయ్య గారిని బట్టి నీకు స్తోత్రములు. యవనస్తులై ఉన్నారు ప్రభువా. మరి ఆయన తల్లిదండ్రులను నా తండ్రి వారి తోబుట్టువులను జ్ఞాపకం చేసుకుని బ్రతిమలాడుచున్నాను ప్రభువా. వారు కూడా నా తండ్రి సెకండ్ ఆర్డినేషన్ కూడా అయిన దేవా నా తండ్రి నీ యొక్క 2 ఆర్డినేషన్స్ తో నా దేవా నా తండ్రి నీ యొక్క సేవలో బలముగా ముందుకు సాగగలుగులాగున చేయమని బ్రతిమలాడుకుంటూ ఉన్నాను ప్రభువా నా తండ్రి. యవన కాలము నీకు సమర్పించి ఉంటుండగా బిడ్డను ఆశీర్వదించుమని వేడుకొనుచున్నాను. నీ ఆత్మతో నింపుమని వేడుకొనుచున్నాను నా తండ్రి.
ప్రభువా నాయన నీ సేవలో నా తండ్రి నాయన ప్రభువా దేవా ఫలభరితమైనటువంటి సేవ చేయగలిగినట్లుగా నా తండ్రి నీ ఆత్మతో నింపుమని మరీ అడుగుతున్నాను ప్రభువా. అయ్యా అలాగున్నే నాయన ఎన్నో కార్యక్రమాల్లో నా తండ్రి ప్రతి వారమును ప్రతి దినమును నా తండ్రి నీ యొక్క సేవ పరిచర్య చేయుచున్నటువంటి ప్రభువా నా తండ్రి రత్నరాజుని జ్ఞాపకం చేసుకున్నామని బ్రతిమలాడుకుంటున్నాను ప్రభువా. నా తండ్రి నాయన రత్నరాజుని ప్రభువా నాయన తన భార్యను తనకి ఇచ్చినటువంటి నా తండ్రి కుమార్తెను ప్రభువా మీరు నా తండ్రి గొప్పగా ఆశీర్వదించారు తండ్రి. నీకు స్తోత్రములు దేవా. వారు నీ సేవలో నాయన ఇంకా నా తండ్రి నాయన నమ్మకముగా ముందుకు సాగులాగున వారి ప్రతి అవసరతను తీర్చిన గొప్ప దేవా నీకు కృతజ్ఞులైనా తండ్రి. నీ పరిశుద్ధ నామమును మరింతగా నాయన మహిమపరచగలుగునట్లు చేయమని బ్రతిమలాడుకుంటూ ఉన్నాను ప్రభువా. నా తండ్రి నాయన వారికి మంచి ఆరోగ్యమును నాయన మంచి నా తండ్రి ఆయుష్ను ఆనందాన్ని అనుగ్రహించమని వేడుకొనుచున్నాను ప్రభువా. అయ్యా నా తండ్రి అలాగున్నే ప్రభువా కాంపౌండ్ లో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి. ఎంతో ధన్యులు నాయన వారు ప్రార్థనలతో నింపబడినటువంటి మిషనరీలు స్థాపించినటువంటి నా తండ్రి ఆ యొక్క ప్రాంగణంలో నివసించుటే వారికి ఇవ్వబడిన గొప్ప దీవెన నాయన. కనుక ఆ కుటుంబాలలో నా దేవాని నెమ్మది నుంచి నీ ఆశీర్వాదం నుంచి నా తండ్రి ప్రతి కుటుంబాన్ని దీవించమని కాపాడమని బ్రతిమలాడుకుంటున్నాను నాయన. దేవా నా తండ్రి ఆ స్కూల్స్ ని టీచర్స్ ని బిడ్డలను నాయన నా తండ్రి హెడ్ మిస్ట్రెస్ ని ప్రతి ఒక్కరిని కూడా ప్రభువా నా తండ్రి మీరు కాపాడమని నీ సన్నిధిలో వేడుకుంటున్నాను ప్రభువా. చిన్న బిడ్డలు నా తండ్రి వారి నాయన నీలో నా తండ్రి ఎదగలుగునట్లుగా నా తండ్రి నిన్ను తెలుసుకొనగలుగునట్లుగా బాల్యములోనే తమ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకునగలిగే భాగ్యమును ఆయన ఆ బిడ్డలందరికీ అనుగ్రహించమని నీ సన్నిధిలో వేడుకుంటున్నాను యేసయ్య. నా తండ్రి నాయన అలాగున్నే ప్రభువా నా తండ్రి మా సంఘములో ఉన్నటువంటి నాయన వృద్ధులైన ప్రభువా నా తండ్రి ఎండాకాలం అంతా కాపాడి సేద తీరుస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అలాగున్నే ప్రభువా నా తండ్రి నాయన యజమానురాండ్రను ప్రభువా జ్ఞాపకం చేసుకుంటున్నాము నా దేవా. మా కుటుంబంలో ఉన్న యవనస్తులను జ్ఞాపకం చేస్తున్నాను తండ్రి నీ సన్నిధిలో. ఓ ప్రభువా నాయన చంటి బిడ్డలను నా తండ్రి నాయన ప్రతి ఒక్కరిని నాయన మీరు కాపాడమని బ్రతిమలాడుకుంటున్నాను తండ్రి. వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి, ఉద్యోగముల కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి నా తండ్రి నాయన, బిజినెస్ ఆర్గనైజేషన్స్ లో ఉన్న వారికి నా తండ్రి, బిజినెస్ లో ఉన్నటువంటి వారికి ప్రతి ఒక్కరికి కూడా ప్రభువా దేవా వారి యొక్క రంగాల్లో నా తండ్రి వారు రాణించి భాగ్యం నిమ్మని బ్రతిమలాడుకొనుచున్నాను ప్రభువా. మహిమ కలిగినటువంటి నా యేసయ్య నా తండ్రి అలాగనే మా బిషప్ గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. బిషప్ తల్లి గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. వారికి ఇవ్వబడినటువంటి నాయన నా తండ్రి కుమార్తెను ప్రభువా వారి కోడల్ని నా తండ్రి నాయన కోడలు గర్భంలో ఎదుగుచున్నటువంటి చిన్న శిశువును కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి ప్రభువా దేవా. కుటుంబం ఆశీర్వదించండి వారు నాయన నీ సేవలో నా తండ్రి నాయన మరి ప్రభువా నా తండ్రి నాయన బహుబలముగా నా తండ్రి నాయన డైసిస్ లో నా దేవ అనేకమైనటువంటి నాయన మంచి కార్యములతోనూ నా తండ్రి నాయన సేవా దృక్పథముతోనూ నా తండ్రి రక్షణ సునాదముతోనూ ప్రభువా నా తండ్రి డైసిస్ అంతటిని ప్రభువా నా దేవ ముందుకు నడిపించగలుగునట్లు మంచి నాయకత్వం వారి ద్వారా మాకు అందునట్లు నా తండ్రి వారిని నీ యొక్క జ్ఞానముతో, నీ యొక్క ఆత్మతో, నీ యొక్క నడిపింపుతో ఆయన ఆశీర్వదించమని బ్రతిమలాడుకుంటూ ఉన్నాను ప్రభువా. అలాగునే తండ్రి ఇంకా కొన్ని రోజుల్లో నాయన మా యొక్క నా తండ్రి నాయన తండ్రి ధ్యానాలు ముగియబోచుండగా దేవా మా యొక్క సమయాన్ని నా తండ్రి నాయన ఈ గంటన్నర సమయాన్ని ప్రభువా నా తండ్రి మరి అటు ఇటు ఎలాగ మార్చుకున్నా ప్రభువా నీ సన్నిధిలో గంటన్నర ఉండుటకు మాకు అలవాటు చేశారు కనుక ప్రభువా ఆ అలవాటుని ప్రభువా మేము వదిలిపెట్టుకొనక నా తండ్రి ముందు రోజుల్లో కూడా ప్రభువా మేము నా తండ్రి అనుభవముల గుండా నాయన మేము వెళ్ళగలుగుతూ నా తండ్రి నీతో నాయన నా తండ్రి చక్కని నా దేవా నాయన సంబంధాన్ని పెట్టుకొనగలుగుటకు నా దేవా నా తండ్రి మీలో నా తండ్రి మేము నాయన నిలిచి ఫలించగలుగుటకు నా తండ్రి మీ కొరకు నిలవబడగలుగుటకు మమ్మల్ని తండ్రి సాక్షులుగా నా తండ్రి తయారు చేయమని బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. అయ్యా నా దేవా నా తండ్రి ఇంతవరకు నాయన మా యొక్క ధ్యానాలన్నింటిలో మీరు ఇచ్చిన నాయన నడిపింపు కొరకు నాయన మరొక్క మారు నీ పాదాలకు వేల కోట్ల స్తోత్రాలు చెల్లించుకుంటున్నా తండ్రి. కోవిడ్ వలన బలహీనలైనటువంటి వారు అనేకులు ఉన్నారు, స్వస్థత అయితే పొందుకున్నారు కానీ
చాలా బలహీనలైపోతున్నారంట ప్రభువా. నా దేవా, వారందరినీ జ్ఞాపకం చేసుకోరండి నాయన. ఎంతమంది కొరకు మేము ప్రార్థించాము నాయన, మాకు తెలియక ప్రార్థించిన వారు ఎవరైనా మా సంఘంలో ఉన్నప్పుడు తండ్రి, వారిని కూడా నాయన నీ కృపచేత నా తండ్రి బలపరిచి నీ రక్తం నెక్కించుమని బ్రతిమలాడుకుంటూ ఉన్నాను ప్రభువా. ఇంకా ఏ విధమైన అనారోగ్యములతోనూ నా తండ్రి, ఇంకా ఏ విధమైనటువంటి నా తండ్రి బాధలతోనూ ప్రభువా నా దేవా నాయన, ఏ ఏ కుటుంబాలు బాధింపబడుతున్నాయో తండ్రి, ఆ కుటుంబాలను మీరు ఆదరించమని వేడుచున్నాను. వారికి నీ యొక్క స్వస్థతనిమ్మని వేడుకొనుచున్నాను. నీ యొక్క గొప్ప కార్యములు వారి కుటుంబముల్లో చూడగలుగులాగును చేయమని వేడుకొనుచున్నాను. ఆ కుటుంబములో నెమ్మది, సంతోషము, సమాధానం ఉండునట్లు దైవాని కార్యం జరిగించమని వేడుకుంటూ ఉన్నాను ప్రభువా. మహిమ కలిగినటువంటి నా యేసయ్య నా తండ్రి, ఈ యొక్క ధ్యానాలలో నా తండ్రి ఇన్ని దినములు కూడుకుంటున్న ప్రతి కుటుంబాన్ని కూడా నాయన మీరు నా తండ్రి దర్శించమని వేడుకొనుచు ఉన్నాను ప్రభువా. ప్రతి కుటుంబంలో రావాల్సిన ప్రతి దీవెనను కొదువలేక అనుగ్రహించమని వేడుచున్నాను ఆయన. నా తండ్రి, మా పాపములను మీరు క్షమించి మమ్మల్ని నీ యొక్క రక్తము చేత కడిగి నీతిమంతులుగా చేసి నా తండ్రి, ఇదిగో నాయన తెల్లని వస్త్రములు మాకు అనుగ్రహించమని బ్రతిమలాడుకుంటున్నాను ప్రభువా. అయ్యా నా తండ్రి, నాయన దేవా, అటువంటి ఆ తెల్లని వస్త్రములను మేము జాగ్రత్తగా దాని మీద మచ్చ అయినను, ముడతైనను, కళంకమైనను మరి ఏదైనా ఉండకుండానట్లుగా తండ్రి మా ఆత్మలను జాగ్రత్తగా కాపాడుకుంటూ మాకు మెళకువను అనుగ్రహించమని వేడుకొనుచున్నాను తండ్రి. మెళకువగా ఉండు అని అనేక మార్లు మీరు సెలవిచ్చారు ప్రభువా. అటువంటి మెళకువను మాకు అనుగ్రహించమని వేడుకుంటూ నా తండ్రి నాయన, ఈ రోజు నీ సన్నిధిలో ప్రార్థించుటకు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి నీకు ఎన్నో వేల కోట్ల స్తోత్రాలు చెల్లించుకోవచ్చు. నా ఈ యొక్క చిన్న ప్రార్థనను మీరు ఆలకించమని నజరేయుడు దేవుడు నా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో బ్రతిమిలాడి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడైన మా దేవా, ఈ సాయంకాలం వెలిటిని స్తుతించు భాగ్యం మా కొరకు దయచేసిన దేవా, ఈ జీవికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి. మేము ప్రార్థించిన ప్రతి బిడ్డను బట్టి కూడా మీకు వందనాలు. మరి ముఖ్యంగా రాజు గారికి కావాల్సిన సంపూర్ణ స్వస్థత దయచేయండి. నువ్వు ఏకీవించి ప్రార్థించిన ప్రతి ఒక్కరికి మీ ఆత్మబలం దయచేసి సమస్తంలో మీరే మహిమ పొందమని ప్రభువును రక్షకుడైన యేసునామమున వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నామం పరిశుద్ధపరచబడుగాక, రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరునుగాక. మా నిరాహ నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము. మమ్మల్ని శోధంలోనికి తెగ దుష్టుని తప్పించము. ఎందుకనగా రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనకు అందరికీ మీకు కుటుంబానికి సదా తోడే ఆశ్రయించునుగాక. ఆమేన్. మరి ఈరోజు ఇప్పుడే జస్ట్ దీని ఫాలోయింగ్ 1 టౌన్ లూథరన్ చర్చ్ వాళ్ళకి జూమ్ లో మాట్లాడటానికి నేను రెడీగా ఉన్నాను. సో అందరికి వందనాలు. థ్యాంక్ యూ. వందనాలు. థ్యాంక్ యూ. వందనాలు చెప్తా ఇటు తెరిసి వందనాలు చెప్పి అమ్మా